అందరం చెప్పాలి గట్టిగా, రెండు చేతులు పైన ఎత్తి హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రాలు చెప్తాం గట్టిగా, రెండు చేతులు స్తోత్రం 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 స్తోత్రం. ఈ సాక్ష్యాలను బట్టి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా ఉన్నతమైన సాక్ష్యం సంఘంలో దేవా దీవెనకరంగా మార్చు. స్తోత్రం స్తోత్రం. ఈ సాక్ష్యంలను బట్టి ఓరవలేని మనస్సులు, తలంపులు, ఆలోచనలు, అయా చూపులు, ఏ దుష్టుడు సాతాన కాడి ఏదైతే ఉందో అది కంప్లీట్గా విరగొట్టి ప్రభా క్షేమము, సమాధానం, ఆరోగ్యం, నెమ్మదిని ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలకు అయా సాక్ష్యము చెప్పిన వారికి ఆ సాక్ష్యం నిలిచి ఉన్నట్టుగా యేసు రక్తంలో ముద్రిస్తున్నాను ఇప్పుడే. కృప కలుగునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యంతో మాట్లాడు తండ్రి, బలపరచు. వట్టివాడిని మట్టివాడిని నీ చేతికి అప్పగించుకుంటున్నా యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత వారం కాకుండా అటుపోయిన వారం ఒక వాక్యాన్ని చెప్పాను. ఎంతమందికి జ్ఞాపకం ఉంది? గత వారం అంటే దైవజనులు వచ్చారు. బుక్ తీయకుండా చెప్పండి. గత వారం ఓకే, అవును బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పులు కొడుతూ మహిమ కలుగుగాక దేవుడు. గట్టి కొట్టండి, గట్టి కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ కర్ర గురించి చెప్పాం? దుడ్డు కర్ర, యెహోవా నా కాపరి అనే దాని కొరకు చెప్పాం, అంతే కదా. పోనీ లాస్ట్ వీక్ ఎలాగుండే పరిస్థితి? దేవుని సన్నిధి, దైవజనుల వాక్యం, దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేను సెకండ్ టైం ఒక సండే ఒక దైవజనునికి నేను వాక్యానికి ఇవ్వడం. ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చాను తెలుసా? నాకు కరోనా వచ్చినప్పుడు. అది సుధీర్ గారు మన సంఘంలోనే ఉన్న వ్యక్తి మా వాక్యాన్ని పంచుకున్నాడు. అది లోపల రూమ్లో ఒకటి సండే. సెకండ్ సండే ఎప్పుడు తెలుసా? లాస్ట్ వీక్. అవునా? ప్రైజ్ ద లార్డ్. నేను ఎప్పుడు దానికి తర్వాత ఎప్పుడు కూడా ఏ సండే కూడా నేను మిస్ అవ్వలేదు. దేవుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సండే వరకు నాకు దేవుడు అద్భుతంగా ఆశీర్వాదంను, ఆరోగ్యం నాకు దేవుడు ఇచ్చాడు. మా పాప విషయంలో కూడా సండే రాలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు అనుకోవచ్చు కదా, అన్ని రకాలుగా మనకు ఉంటాయని. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు తృప్తిపరచాడు, చక్కబెట్టే దేవుడు. సంఘమును, పరిచర్యను, ఆరాధనను ఆదివారం విడిచిపెట్టి వెళ్ళటానికి నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో చాలామంది నన్ను ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది అంటే, ఈ చాలామంది సండేనే నాకు ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు సండే వెళ్ళడానికి. కానీ దేవుడు నాకు ఎప్పుడూ అది పర్మిషన్ ఇవ్వలేడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేను వెళ్ళలేదు, దేవుడు నాకు అలాగా నడిపించలేదు. కానీ గత వారము అద్భుత రీతిగా ఎందుకో దేవుడు తన చిత్తంను, తన ప్రణాళిక ఏంటో మనకు తెలియదు. కానీ పోయిన వారము నేను వాక్యాన్ని పంచుకోలేదు, మీదట దైవజనులు పంచుకొని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ కదా. వాక్యం అర్థమైందా? వాక్యంతో దేవుడు మాట్లాడా? దేవుడు బలపరిచాడా? అన్న తర్వాత మాట్లాడినాడు. ఆయన వాక్యం ఏం చెప్పాడని అంటే సంఘం కొరకు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ పరిచర్య కొరకు చెప్పే వెళ్ళాడు, కానీ వేరేదేం చెప్పలేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, నిజంగా గొప్పగా అన్నని ఇక్కడ వాడుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నాకు బయలుపరిచినవే చెప్తున్నాను కానీ వేరే ఏమి లేవని అన్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని కార్యం అది. వాక్యాన్ని మనం విందాం. గత వారం కాకుండా అటు వారం మనము విన్న వాక్యం నీ దుడ్డు కర్ర దాని కొరకు మనం విన్నాం. ఈరోజు ప్రియులారా, నీ దండము నన్ను ఆదరించనన్న దాని కొరకు మనము విందాం, ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. భక్తుడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తూ అక్కడ భక్తుడు చెప్తున్నాడు, పచ్చికల చోట్ల నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. ఏమంట? గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేనేం చేయను, భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఏం చేస్తున్నా చెప్పండి? ఆదరిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క దండం, ఆయన కర్రను గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఆయన దండము గురించిన ఒక కొంత ధ్యానం మనం చేద్దాం, కొంత క్లుప్త సందేశాన్ని మనం విందాం. సమయాన్ని మనకు ఎక్కువగానే అవుతుంది. ఇది ఎప్పుడు ఉండేదే. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంకొత్త ఏం కాదు కదా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దండము అని అంటే ఆదరణ, లేక మరొకటి దండించుట, కరుణ, వాత్సల్యము, కృప కదా. ఈ దండము చూడండి, ఈ దండము ద్వారా అనేక రకాలుగా మనల్ని దేవుడు ఏం చేస్తుంటాడని అంటే, ఈ దండించుట అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వాత్సల్యమును చూపించడం కూడా
జరుగుతూ ఉంటుంది. అంటే దాని కొరకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఇక్కడ మొట్టమొదట మనం చూసుకుంటే దేవుని యొక్క దండము ఆయన ఏం చేస్తాడనంటే మనల్ని దండించేవానిగా, మనల్ని సరిచేసేవానిగా, మనల్ని బాగు చేసేవానిగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మనల్ని సరిచేసే వ్యక్తిగా మనకు కనపడతాడు. ఇక్కడ చూడండి, ఈ దావీదు భక్తుడు రాసిన కీర్తన లేక పాడిన కీర్తన, దావీదు కీర్తన. ఎవరి కీర్తన ఇది చెప్పండి? దావీదు కీర్తన. ఈ దావీదు కీర్తన, నీ దండము నన్ను ఆదరించును అని అంటున్నాడు. ఆదరణ కూడా కలుగు చేస్తుంది, దండమును దండిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, దావీదు యొక్క జీవితంలో తను పాపములో మునిగిపోయినప్పుడు, పాపములో పడినప్పుడు, పాపములో ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుని యొక్క దండన ఆయన పైనకి వచ్చింది. దండించాడు, శిక్షించాడు, తనను సరిచేశాడు. ఆ ఒక సందర్భమే కాకుండా రెండవ సందర్భము ఇశ్రాయేలును లెక్కించటానికి ఏం చేశాడు చెప్పండి? దావీదు ప్రేరేపించబడ్డాడు, తనకు తాను ప్రేరేపించుకున్నాడు. యెహోవా అన్నాడు, వద్దు, ఇట్టి పని నీకు దూరం అవును గాక రాజా. దేవుని పైన మనం ఆధారపడే వారము. మనుషుల సంఖ్యను, మన బలమును, మన డబ్బును, మన శక్తిని, మన సామర్థ్యాన్ని బట్టి మనం జయించడం అవసరం లేదు. దేవుడే మనకు ఏమైనాడు చెప్పండి? ఆధారం అయి ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, ఎవరు ఆధారం? చెప్పండి, ఎవరు ఆధారం మనకి? దేవుడే. కానీ దావీదు గొలియాతు దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను యెహోవా నామములో యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. అవునా? సింహాన్ని, ఎలుగుబంటిని చంపేటప్పుడు ఎవరు ఆయన పక్షంలో లేరు కదా, దేవుడే కదా తనకు ఆధారం. దేవునినే ఆధారం చేసుకొని ఉన్నాడు. ఇక్కడ సిక్లాగులో వారందరినీ చెరపట్టుకున్నప్పుడు దేవునిని బట్టే బలము తెచ్చుకొని ఉన్నాడు. ఆయన సామర్థ్యమైన శక్తి, ఆయన బలమును బట్టి ఆయన బలపరచబడలేదు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క ప్రసన్నతను బట్టి, దేవుని యొక్క వాగ్దానమును బట్టి బలమును పొందుకొని ముందుకు సాగాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంత ఎక్స్పీరియన్స్ తన జీవితంలో ఉన్నది. ఇంత ఎక్స్పీరియన్స్లో తాను చేసిన పని ఏంటనంటే, ఎదిగిన తర్వాత, ఆశీర్వదింపబడిన తర్వాత, దీవించబడిన తర్వాత జరిగిన కార్యము ప్రియులారా, ఆయన ఇశ్రాయేలును లెక్కిస్తున్నాడు, లెక్కించడానికి ప్రేరేపించుకున్నాడు, లెక్కింపబడటానికి వెళ్ళాడు, లెక్కించాడు. ఎప్పుడైతే లెక్కించడం స్టార్ట్ చేశాడో దేవుని యొక్క దండము ఆయన పైన ప్రారంభించబడింది. దేవుడు ప్రత్యక్షమైనాడు. ఇదిగో దావీదా, నిన్ను శిక్షించాలా, ప్రజలను శిక్షించాలా, ఏం చేయమంటావు చెప్పానంటే, దేవా నీ చేతిలో నేను ఉన్నా, నీ ఇష్టం అని అన్నాడు. దేవుడు ఆ దావీదును శిక్షించడం స్టార్ట్ చేశాడు, దావీదును సరిచేయడం ప్రారంభించాడు. దేవుని యొక్క దండము ఏం చేస్తుంటుందని అంటే, నీవు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు దండించి, శిక్షించి, నిన్ను సరిచేసి, బాగు చేసి తన యొక్క మార్గములో నిన్ను నిలవబెట్టేదిగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం రండి, చేతుల పైనకి ఎత్తి. హల్లెలూయా. యాకోబు లాబాను దగ్గర నుంచి తిరిగి వస్తున్నాడు. యాకోబు లాబాను దగ్గర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడ అది ఏం ప్లేస్ చెప్పండి? ప్లేస్ చెప్పండి. ఏ రేవు? రేణుపండ్ల రేవా? సీతాఫల రేవు? ఏం రేవు అది? అది ఏం రేవమ్మా? యబ్బోకు రేవు దాటిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? దేవునితో రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. దానికి ముందు దేవుని ఆశీర్వాదం ఉంది, దానికి ముందు దేవుని యొక్క దీవెన ఉన్నది. దేవుడు చూసిచున్నట్టుగా దీవించాడు, ఆస్వాదించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడో, వాగ్దానమును పొందుకున్నాడో, దేవునిలో అద్భుతంగా ఎదగడం ప్రారంభించాడు. తెలుసుకున్న తర్వాత తను చేసిన కొన్ని మిస్టేక్స్ని బట్టి దేవుడు ఆ రాత్రికాల సమయంలో నన్ను ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేస్తే, నన్ను దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడ నుంచి నిన్ను ఏం చేయను, వెళ్ళనివ్వను అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన యొక్క జీవితంలో తను చేసిన ఒక మిస్టేక్స్ని బట్టి, తప్పిదములను బట్టి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు యాకోబును సరి అయిన మార్గంలో పెట్టుటకు తన తొడగూటి మీద ప్రభువు కొట్టాడంట. రెండు చేతుల పైనకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దండిస్తాడు. ఆమేన్.
హల్లెలూయా. అంటే తప్పు మార్గంలోనికి వెళ్ళి నిజంగా దేవుని యొక్క దండన నిన్ను దండించకుండా, నిన్ను సరిచేయకుండా, నిన్ను మార్గమును సరిచేయకుండా, అనగా నువ్వు తప్పుదారిలో వెళ్తున్నప్పుడు దేవుని యొక్క దండము నేను ఏం చేస్తుంది అని అంటే సరి అయిన మార్గంలోనికి నడిపిస్తుంది. అమ్మ వింటున్నారా? మనము దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో దండము కూడా మనము అనుభవించాల్సిందే. ఎందుకో తెలుసా? దేవుడు ఊరికేనే ఆశీర్వాదం నీకు ఇవ్వడు, ఊరికేనే దేవుడు నిన్ను దీవించడు. ఏమంటాడు తెలుసా? నా నామము అవమానపరచనేలా. అమ్మ వింటున్నారా? పక్క వరకు ప్రైజ్ లార్డ్ చెప్పండి, అందరూ కలిసి ముఖాలు చూసి చెప్పండి నవ్వుతూ. ఇది ఇక్కడ ఉండండి, ఇప్పుడు చూడండి. ప్రైజ్ ద లార్డ్. ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అందరు ఉన్నారా? ఏమంట? నా నామము అవమానపరచనేలా. అంటే ఫ్రీగా నీకు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, నీకు ఉచితంగా దేవుడు అన్ని రకాలుగా నీకు చేశాడు అనుకో, నువ్వేం చేస్తావనంటే ఆశీర్వాదం నువ్వు తప్పుడు మార్గంలోనికి తీసుకెళ్తావా లేదా? కాబట్టి దేవుడు నేను ఏం చేస్తాడనంటే మొట్టమొదట ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆశీర్వాదం అడుగుతున్నప్పుడు, దీవెన అడుగుతున్నప్పుడు నిన్ను ప్రభు దండించడం స్టార్ట్ చేస్తాడు, సరిచేయడం స్టార్ట్ చేస్తాడు, బాగు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. ఇంట్లో నువ్వు పాలు తీసుకొని వచ్చావు, రాత్రి కాగబెట్టిన, రాత్రి టీ చేసుకున్న, రాత్రి ఆహారం వండిన అదే భగవాన్లో అదే డేక్షలో చెప్పు పాలు పోసి కింద మంట పెట్టి నువ్వు పెడితే ఏమవుతుంది? అందుకే పాత తిత్తులలో, పాత డేక్షలలో కొత్త పాలు పోయకూడదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఏమవుతాయి? అవి పగిలిపోతాయి. అవి ఏమవుతాయి? మనకు కావు, మనకు కాకుండా పోతాయి. పెంటపాలు, మంటిపాలు, లేకపోతే చెత్తబుట్టు పాలు చేయాల్సి వస్తుంది. అవునా? నిజమా కాదా చెప్పండి? అంటే నీ యొక్క ఖాళీ పాత్రగా, మురికిగా ఉన్న పాత్రగా నువ్వు ఉంటున్నప్పుడు, దాన్ని తోమిన తర్వాతనే క్రొత్త పాలు పోస్తున్నప్పుడు అవి పగలవు. అవునా? అవి ఏం చేయబడతాయి? మంచిగా కాగుతాయి, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆమేన్. అంటే నువ్వు మురికిగా ఉన్నప్పుడు నువ్వు దీవించమని అంటే దేవుడు దీవించాడు అనుకోండి, ఆ దీవెన నీకు ఏమవుతుంది అని అంటే శాపంగా మార్చబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో ప్రార్థన, అప్పుడు నీ జీవితంలో దేవుడు కడగడం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. నిన్ను దేవుడు దండించడం స్టార్ట్ చేస్తాడు, నిన్ను దేవుడు మంచి మార్గంలో పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. నువ్వు మార్గంను సరళం చేసుకున్నావు అనుకో, మార్గం సరి చేసుకున్నావు అనుకో, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు సరి చేసుకోకపోయినావు అంటే నువ్వు ఖచ్చితంగా దీవెనలోనికి నువ్వు రావు. యాకోబుకి అన్నాడు, యాకోబు నీ పేరు ఏంటంటే, నా పేరు యాకోబు మోసగాడని చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు అంటే ఆయన పేరు? ఖచ్చితంగా మోసగాడే. తండ్రిని మోసం చేసినట్లుగా మనకు ఆయన పేరును బట్టే కనబడుతూ ఉన్నది, ఆయన పేరును బట్టే మనకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది యాకోబు మోసగాడని చెప్తున్నారు, అది వేరే సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగంటే యూదా కూడా ఎవడు కాదు చెప్పండి? చెప్పండి. ఒకవేళ ఆ కోణంతో చూసుకుంటే యూదా ఏమై ఉన్నాడు? నా మాటలు అర్థమవుతున్నాయా? యాకోబు మోసగాడు కాదన్నప్పుడు యూదా కూడా కాదు కదా. ప్రవచనాలు నెరవేరాయి అనాల్సి వస్తుందా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనకు అది వేరే ఇది వేరే మనం చూడాలి, దాన్ని పక్కన పెడదాం. అమ్మా వింటున్నారా? కొత్త వాళ్ళని చూస్తున్నారా? చెప్పండి, రెండు చేతులు పైనకి ఎత్తి హల్లెలూయా. గడి చెప్పాలి, రెండు చేతులు పైనకి ఎత్తి హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకంటే నేను ఇక్కడ వాక్యం చెప్పాను అనుకోండి, చాలామంది యూట్యూబ్ అడిక్షన్లో ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళకి ఏం అర్థమవుతాయని అంటే అది కాదు ఇది కాదు, జ్ఞానవంతులు ఎక్కువైపోయినారు. చెప్పే వాక్యానికంటే అక్కడ ఉండే నెగిటివ్ థాట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. నాకు దేవుడు దాన్ని పెళ్ళగించి నూతనమైనది ఇవ్వడానికి దేవుడు నాకు కృపనిస్తున్నాడు. ఆమేన్ కదా. పాతది పెళ్ళగించడం నాకు దేవుడు ఇచ్చిన కృపావరం. ప్రైజ్ ద లార్డ్. అదంతా పెకలింపగలిగితేనే క్రొత్త విత్తనాలు. చూడండి, మీరు ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు చెరుకు విత్తనాలు దాటిన తర్వాత మరల వేయాలంటే ఏం చేస్తారు? ఏం పెడతారు? మంట పెడతారు. దేవుడికి స్తోత్రం. అది కాలిపోవాలా? హల్లెలూయా. అది పూర్తిగా ఏమైపోవాలా? విత్తనము తొలగిపోవాలా? ఈ శనగలు పెట్టారు, తీసేసుకున్నాం, నెక్స్ట్ చేసే పని ఏంటి చెప్పండి? వేర్లతో సహా దుక్కి దున్ని తీసేసి మరలా కొత్తగా పంట వేయాలి. ఆమేన్. అంటే పాతది నీ జీవితంలో పెళ్ళగింపి చేసి దేవుని యొక్క శ్రేష్టమైన వర్తమానం నీ హృదయంలో నాటుటకు దేవుడు కృపనిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యాకోబు దగ్గరికి ప్రభు వచ్చి అంటున్నాడు, యాకోబు దగ్గరికి వచ్చి అన్నాడు, యాకోబు
ఆయన అన్నాడు, నా పేరేం, నీ పేరేమి? నా పేరు యాకోబు, నేను మోసగాడిని. ఏమన్నాడు ఏశావు తెలుసా? ఇదిగో వాడి పేరుకు తగినట్టుగానే వాడు చేశాడు. వాడు పేరు మోసగాడు, వాడు కూడా మోసం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నువ్వు ఒకవేళ జ్ఞానం వచ్చిన తర్వాత యాకోబు బాలుడా యవనస్తుడా? అప్పుడు యాకోబు బాలుడా యవనస్తుడా? బాలుని కంటే పెద్దోడే, యవనస్తుడే. ఆ యవన కాలంలో నువ్వు ఇప్పుడు నేను వెళ్ళి అరే వాడిని చంపురానంటే చంపేసి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పట్టుకొని వెళ్ళిన తర్వాత ఎందుకు చంపినవరా అని అంటే, అన్న చంపమన్నాడు, చంపాను, నిన్ను వదిలేస్తారా? నువ్వు కూడా ఏం చేయబడతావు? ఖచ్చితంగా ఏం చేయబడతావు? శిక్షింపబడతావు. అంటే మోసగాడు ఒకవేళ అందరూ ఒకటే దాంట్లోకి వస్తారు కదా, నేను హంతకుడినే, నువ్వు కూడా హంతకునివే. కాబట్టి యాకోబు ఏమైనాడు చెప్పండి? మోసగాడుగా అక్కడ పరిగణించబడతా ఉన్నాడు. మోసగాడు అయిపోయినాడు. యాకోబు, నా పేరు యాకోబు, నేను మోసగాడిని, నేను మోసం చేస్తాను, నా స్థితి కరెక్ట్ కాదు. ఒకప్పుడు నా పరిస్థితి అలాగ ఉంది, కానీ ప్రభా నేను ఎప్పుడైతే బేతేల్లో నువ్వు నాతో మాట్లాడావో అప్పటి నుంచి నా జీవితాన్ని కట్టుకుంటూ వస్తున్నా, అప్పటి నుంచి నా జీవితాన్ని బలపరుచుకుంటూ వస్తున్నా. నా పేరు మోసగాడే, నేను మోసగాడినే. ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వాదం అడుగుతున్నావు, అయితే ఒక మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మొట్టమొదటి ఆశీర్వాదం ఏం తెలుసా? నువ్వు దుష్టత్వం నుండి బయటికి రావడమే. అనగా నువ్వు మోసగానివి నుండి వెళ్ళిపోయి ఇంకా నువ్వు పోరాడు వాడవుగా ఉంటావు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇశ్రాయేలుగా నువ్వేం చేయబడతావు? మార్చబడతావు. ఇశ్రాయేలు నీ పేరు ఇక మీదట మోసగాడు కాదు, ఇక మీదట యాకోబు కాదు. ఇప్పుడు నీ పేరేంటి చెప్పండి? ఇశ్రాయేలు. దేవుడు యాకోబును ఏం చేశాడనంటే దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించక మునుపు దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? యాకోబును దండించాడు. ఆమేన్. దేవుడు ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలను బట్టి, దీవెనలను బట్టి యాకోబును ఏం చేశాడు తెలుసా? క్రమ పద్ధతిగా తీసుకొని వచ్చాడు. ఆమేన్. నా జీవితంలో దేవుని పనిని నేను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, అలా ముందుకు సాగుతున్న తర్వాత దేవుడు నన్ను దండించి ఆ రూట్ అది కాదురా ఈ రూట్ అని చెప్పి వేరే రూట్లో నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. అవును, దేవుడు దండిస్తాడు, దేవుడు సరిచేస్తాడు. ఏమడంట? ఉదయమున నొప్పితో ఆయన కుంటుచూ నడిచాడంట. ఎలా నడిచాడంటే చెప్పండి? కుంటుచూ నడిచాడు. అమ్మ చెప్పండి, పక్క వరకు సెకండ్ ఇచ్చి, కుంటుతూ నడిచాడని. ఎంత నొప్పి ఉంటే నడుస్తాడు చెప్పండి? గాయం శరీరానికి అయిందా ఆత్మకైందా? శరీరానికే. గాయం ఆత్మకైతే ఎందుకు కుంటుతాడు ఆయన అంటే, నీవు నీ ఒక మార్గాలు చెల్లచెదరైపోతే గాయము దేవుడు నీ శరీరానికే తగులుతుందా లేదా చెప్పండి? దేవుని విడిచిపెట్టిపోతే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నేను దండించి తీసుకొని వస్తాడు. ఆమేన్. మన దగ్గర ఒక సోదరుడు అంటాడు, అన్నా ఎంత దూరం వెళ్ళినా దేవుడు ఆడికి వెళ్ళినాక తంతాడన్నా, మరలొచ్చి పడతాడన్నా. 2 చేతుల పైన గెచ్చప్ గట్టిగా హల్లెలూయా. ఆయన వాడిన పదం వేరులే, ఇప్పుడు నేను వాడకూడదు. అంటే ఆయన పెకిచ్చి తంటాడన్నాడు దేవుడు అంటే. ఆయన వాడిన పదం ఇది. ఎలా తంతాడు చెప్పండి? ఎటు వెళ్ళినా దేవుడు తంతాడు, ఖచ్చితంగా దేవుడు తీసుకొని వస్తాడు, దేవుడు దండిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరలా అంటాడు, అన్న నేను చాలా మందిని చూసిన అలాగా, మన సంఘంలో మన పరిచయంలో ఎంత దూరం వెళ్ళిన తర్వాత తాడుగట్టిపోయినట్లే ఉంటుంది అన్న వాళ్ళ బ్రతుకులు. ప్రైజ్ ద లార్డ్. రిటర్న్ టు చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే ఇది నాది కాదు కదా. సంఘం ఎవరిది? నాదా? పరిచర్య ఎవరిది? నాదా? ఎవరిది ఇది? జీవము కలిగిన దేవుని సంఘం. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ బంధం ఎవరు పెట్టారు నీకు అని అంటే, నేను పెట్టింది కాదు. నేను గర్వంతో ఈ మాట చెప్పట్లే. దేవుని సన్నిధికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా మరలా తిరిగి వస్తావు అంతే. యాకోబుకు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ తిరిగినా మరలా నీ తండ్రి ఇంటికి వెళ్ళాల్సిందే, నువ్వు నూనె పోసిన స్థలానికి వెళ్ళాల్సిందే. నువ్వు ఏ స్థలమునకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి తెగిపోయిన గాలిపటం కాదు, నువ్వు దారం కట్టిన గాలిపటం అయి ఉన్నావు. ఆమేన్. నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ సర్వం దేవుడు బేతేల్లో ఉంచాడు. ఆమేన్. యాకోబుతో చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా వెళ్తావు తండ్రి ఇంటికి. ప్రైజ్ ద లార్డ్. నిజంగా కొన్ని సందర్భాల్లో మార్గము తప్పినప్పుడు దేవుడు దండిస్తాడు. ఆమేన్. మన జీవితాల్లో మనం దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుతున్నప్పుడు దేవుడు దండిస్తాడు. మనం దేవుని మర్చిపోయినప్పుడు దేవుడు దండిస్తాడు. చూడండి, ఆశీర్వదింపబడిన తర్వాత దేవుని మర్చిపోతాం, అవునా? దీవించబడిన తర్వాత దేవుని మర్చిపోతాం. ఆర్థికంగా సహాయం పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోతాం. అన్ని విషయాల్లో మనం ఆశీర్వదింపబడిన తర్వాత దేవుడు మర్చిపోతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుని దండము నీ పైన, నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన, నీ యొక్క అందరిపైన పడేసరికి అప్పుడు వెతుక్కుంటూ, ప్రభా నా సర్వం యేసయ్యా,
నా జీవం యేసయ్యా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణం యేసయ్యా. ఆమేన్. నా సర్వం నీవే, నీ మాటతోనే నన్ను బ్రతికించయ్యా, నిన్ను నేను విడవలయ్యా. ప్రైజ్ ద లార్డ్. విడుస్తావా చెప్పండి? విడిచిపెట్ట కదా. ఎప్పుడు దండన మనకు ఆశీర్వాదమే. చెప్పండి పక్క వరకు సెకండ్ ఇచ్చి, దండన మనకు ఆశీర్వాదమే. ఇలా జరిగితే ఏమవుతుంది తెలుసా? ఆ పాస్టరు రెండున్నాడు. రెండంటే ఏంటి? చూచా చూచు. దేవుడికి స్తోత్రం. అంటే నువ్వేమన్నా చైనాకి వెళ్ళేసి వచ్చావా? లేకపోతే ఆ చిక్చాక్, లేకపోతే ఎవరు భాష ఏమన్నా నేర్చుకున్నావా? చూచా కాదురా, చీచా కాదురా. ఒక దయ్యం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆ బతుకు అట్లనే ఉంటే రోడ్ల పైన తిరిగితే 7 దయ్యాలు వచ్చి పడతాయి. అది తెలుసుకోవాలి కదా వాక్య ప్రకారము. సేవకుని మీద నిందలేయడం ఎందుకు? సేవకుని మీద ఆడికి వెళ్ళినప్పుడే బాగుంటుంది, లేకపోతే మరలా స్టార్ట్ అవుతుంది. ఎస్, అదే కరెక్ట్. అదే నీ జీవితంలో ఆశీర్వాదం. చెప్పు 2 చేతుల పైన ఎత్తి ఆమేన్. నేను కూడా దేవుని పట్టుకున్నప్పుడే బాగుంటుంది. విడిచిపెడితే నాకు సమస్యనే, నాకు కష్టమే. అలాంటి నేను ఎవరి మీద వేయాలి నింద? నువ్వు నా మీద వేసినట్టు నాకెవరు ఉన్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. డైరెక్ట్ ఒకటే మాట, ఇదిగో ఆయన 2 రకాలు ఉన్నాడు, చూచా చీచి 2 ఉన్నాడు. అంటే నా మీద దేవుని కృపను బట్టి ఎవరు అనలేరు, కానీ నేను వినలేదు. కానీ చాలామంది దైవచనుల గురించి నేను విన్నా, అందుకొరకే నేను మాట్లాడుతున్నా. దేవుడు దండిస్తే నువ్వు సేవకుని మీద ఎందుకు వేస్తావు? అంటే నువ్వు స్వస్థత పొందుకొని ఎగిరి గంతులేసి నువ్వు ఏదైతే పాపమును విడిచిపెట్టావో రోగమును బట్టి నువ్వు బలమును పొందుకొని అదే చేద్దామని నీ ఆశ, ఆసక్తి కదా. అందుకొరకే సేవకుని మీద నిందేస్తున్నావు కదా. మరలా పాపం చేస్తే ఏమన్నాడు? స్వస్థత పొందినావు, మరలా ఎక్కువ కీడు నువ్వు సంపాదించకుండా ఉండాలంటే మరలా ఏం చేయకూడదంట? పాపము చెయ్యకు. 2 చేతుల పైన చెప్పగడ ఆమేన్. మరి ఏం చేసినావు? ఇదిగో నువ్వు స్వస్థత పొందావు, మరి ఏం చేయవు? నీ దేహము యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన, చెప్పండి ఏ కానుక? మోషే నియమించిన కానుక. ఇక్కడికి వచ్చిన తర్వాత మనుషులు బాగినారు అనుకో, వారు ఏం మనం చూపించేది లేదు, సాక్ష్యం లేదు, నాకు ఆ సంబంధం లేదు. ఏం బ్రదర్ రాలేరంటే దేవుడు బాగా చేశాడు. ఆహో దేవా, ఎందుకు నాయన ఉట్టిన బాగు చేస్తా, వీడికి బాగు చేయకపోతున్నాను వచ్చేటోడు కదా. దేవుడికి స్తోత్రం. మళ్ళీ బాగు చేస్తే ఏం చేసినావు? ఏం లేదన్నా, లాస్ట్ వీక్ నేను మేకను కొన్నాను, మళ్ళీ మేకను కొంటే తీసుకురావచ్చు కదా. అంటే ఇక్కడ చిన్నది కదన్నా, పెద్ద దగ్గర ఇచ్చి వచ్చిన. దేవుడికి స్తోత్రం. పోనీ పాస్టర్కి ఏమన్నా? లేదన్నా పాస్టర్కి నేను ఎందుకు ఇస్తా, మేమే కోసుకొని తిన్నాం. అదే నీ జీవితంలో ఆశీర్వాదం కదా, అదే నీ జీవితంలో దీవెన కదా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెబుతా ఉన్నాడు, నీ దేహమును యాజకునికి ఏం చేయాలంట? మోసే నియమించిన. మోసే ఏం పెట్టాడంట? ఒక రూల్ అనేది పెట్టాడు. నీకు విడుదల దొరికిన తర్వాత దేవుని సంఘానికి వచ్చి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అర్పణను అర్పించదువుగాక. ఆమేన్. విడుదల అంటే కేవలం ఆరోగ్యం అనుకుంటున్నావా? నీ పొలం విషయం కావచ్చు, స్థలం విషయం కావచ్చు, ఇల్లు విషయం కావచ్చు, ఇంటి ఏదైనా సరే దేవుడిని దీవించాడా? నీ ఒక ఆఫరింగ్ ఎక్కడికి రావాలంటే కానుక డబ్బులో, కొత్త కానుక డబ్బు. అది దేవుడికి స్తోత్రం. చెప్పు 2 చేతుల పైనకి అది గట్టి హల్లెలూయా. అదేంటి చెప్పండి? కొత్తది చెప్పండి. 2 చేతుల పైనకి ఆమేన్. ఎక్కడ రావాలి చెప్పండి? నీ ఆఫరింగ్ ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని యొక్క స్థలానికి నీ ఆఫరింగ్ రావాలా. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావని అంటే, ఇప్పుడు బాగా అయిపోయింది, అరే జాబ్ వచ్చిందిరా, దావత్ నీయే అరే కాపర్ లిక్కర్ కోట్ మే హైవే దాబా పే, అన్ని దాబాలే. డాబా ఎక్కడ ఉంటాయి? నువ్వు ఎక్కడ అంటే అక్కడ పొలంలో, అబ్బా బాగా పండినాదిరా, మరి ఏం చేస్తావు? వేసేసుకో లోపల మంచిగా తాగి. ఏందిరా వాడు దావత్ చేశాడు పొలంలో. ఏం కోసాడు? కోళ్ళను కోసాడు. ఏం చేశాడు? మేకలు కోసాడు. ఒక ఆయన పాపం వచ్చి అంటాడు, సార్ బోర్ దావత్ చేయాలా వద్దా? బోర్కి దావత్ ఎందుకు? నాకు అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్. సరే, దేవుడు మంచి నీళ్ళు ఇచ్చాడని దేవునికి కృతజ్ఞతా స్తుతి కూడికగా కృతజ్ఞత చెల్లించు. ఆ కృతజ్ఞతా స్తుతి కూడికలో మేకను కొయ్యకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఆ రూల్ నువ్వు ఒప్పుకుంటే నువ్వు దావత్ చేయొచ్చు. ప్రైజ్ ద లార్డ్. సరే, నీకు అంత తినాలనుకుంటే మేకను ఎందుకు? చికెన్ తీసుకురావచ్చు కదా. చికెన్ కూడా మరలాడగోయకూడదు. కోసినామంటే అది క్యాన్సల్. అది కృతజ్ఞత స్తుతి కూడిక అనరు. దాన్ని ఏమంటారు తెలుసా? ఆహుతి అంటారు దాన్ని. ఆహుతి కూడిక. ఏం కూడిక? ఆహుతి కూడిక. చాలామంది ఎంతమంది ఆహుతి కూడికలు చేస్తారు? ఇల్లు కట్టినప్పుడు ఆహుతి కూడిక, కొడుకు పుట్టినప్పుడు ఆహుతి కూడిక, చనిపోయిన తర్వాత 3 దినములకు అది కూడా అదే బలి అర్పణ. ప్రైజ్ ద లార్డ్. బలి అర్పణ దేవుడు ఏం చేయలేదంట?
దేవుడు ఎన్ని ఇంచులు నీళ్ళు ఇచ్చాడు. దేవుడు ఆ నీళ్ళు ఇస్తే నీ జీవితంలో నువ్వు కోళ్ళను మేకలను రక్తం కోస్తే ఏమవుతుంది? నీకు బోరుకు ఎందుకు బలించాలో నాకు అర్థం కాదు. అది ఇవ్వకపోతే నీకేమన్నా ఏమొస్తుంది సమస్య? నీకు బోరు ఇచ్చింది దేవుడు, బోరులో నీళ్ళు ఇచ్చింది దేవుడే. రక్తమును యేసు రక్తం ఆల్రెడీ ప్రోక్షించబడిన తర్వాత, నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత నీకు ఏది ఆహుతి కోరత చెప్పండి? నీ ఆహుతి ఏది కోరదు, నీ కొరకు ఆల్రెడీ ఆయన అప్పగించుకొని ఉన్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అయిపోయింది. మన పొలంలో ఒక ట్రాక్టర్ వస్తే ఆహుతే, శనగలు రాసి చేస్తే ఆహుతే, ఇంకా జొన్నలు రాసి, శనగ రాసి, ఇంకేం రాసులు చెప్పండి? అన్ని రాసులు. రాసులు అంటే మృగరాశి అంటే ఎవరయ్యా అది? దేవుడికి స్తోత్రం. ఆ రాసులు చూసే పరిస్థితి ఏం లేదు. పేపర్లో ఉదయకాలం లేవు కానీ అదే చూసుకుంటూ బతుకుతావు నువ్వు. 2 చేతుల పైన కెచ్చపు గట్టిగా హల్లెలూయా. సింహరాశి, స్కార్పియో అంటే ఎవరయ్యా అది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏంది అది? తేలంట, తేలు. అది నీకేమొచ్చింది? టైమింగ్ చూసుకొని మరి అడుగులేయడం పేపర్లో, ఫోన్లలో. ఎంత అద్భుతమైన భక్తునివో, భక్తురాలువో. అందుకే నీకు దరిద్రం అనేది నీ చుట్టూ, మెడ చుట్టే తగలబడింది. ఎక్కడుంది దరిద్రం? మెడ చుట్టూ. రాసు అంటే మొత్తం ఆడికిపోయినారు. ఏ రాసులు అవి? చెరిగ రాసులు, జొడ రాసుల గురించి నేను మాట్లాడుతున్నా. వీళ్ళేమో రాశి ఫలాల గురించి మాట్లాడుతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పండి, అది దానికి మనకు సంబంధం లేదు కదా. దేవుడు నీ జీవితాన్ని, నీ తలరాతను ఆయన మార్చేశాడు ఆల్రెడీ. ఆమేన్. సిలువలో తన్ను తాను అప్పగించుకున్న ద్వారా నీ దరిద్రతను తాను మోసి, నీ పాపమును ఆయన మోసి నిన్ను ధనవంతుడిగా ప్రభు చేశాడు. తన రక్తంలో కడిగాడు. నువ్వు పాపమును క్షమించబడిన వ్యక్తివి. నీ పాపములు ఆ ప్రభుని యేసుక్రీస్తు క్షమించి ఉన్నాడు. ఆమేన్. నువ్వు రాశి ఫలాలు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ బోరుకు నువ్వు అవి చేయాల్సిన పనేం లేదు. రక్తం చెందాల్సిన పనేం లేదు. ఈ రక్తం చెందించడం ఎప్పుడు రక్తమే. అదేమో అడిగిందంట, నేను వస్తానంటే ఏం చేయాలి సార్? వస్తా అంటుందంటే ఏం ప్రార్థన చేయ, యేసునామములో పో అంటే ఎట్లా సార్? మళ్ళీ అది దయ్యమమ్మా. దయ్యం కాదంట సార్. మళ్ళీ ఏంటి? నీకు చెప్పు, నాకు తెలియదు. మరి ఒకడు వచ్చిండు చెప్పిండు, ఏముంది అంటే సర్వ ఉన్నదంట. ఏముంది చెప్పండి? ఇప్పుడు చెప్పు, 2 చేతుల పైకి హల్లెలూయా. పక్క వరకు సెకండ్ చెప్పు, సర్వ అనండి. చెప్పండి, ఏముందంటాడా? సర్వ మీన్స్ వాట్? ఏముంది చెప్పండి? అవంటది సర్వ్ ఉందంట సార్. సర్వ్ ఉంటే ఏం చేస్తాం? మళ్ళీ నీకు లేపి ఎత్తేస్తుంది అన్నావు కదా, మీదొచ్చి కూర్చుందని అంటున్నావు కదా, మరి యేసునామములో పో అని చెప్పొచ్చు కదా. అదే సార్ ఒక పాస్టర్ వచ్చి అన్నాడు, దాచబడిన ధనం నీకు ఇస్తానన్నాడు. ఏమంట? భూమిలో ఉన్న దిగంతంలో నుంచి సొత్తును నీకు ఇస్తానన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడిందేమో అని మొన్ననే న్యూ ఇయర్ రోజు అదే వాగ్దానం వచ్చింది నాకు. దేవుడికి స్తోత్రం. ఇదిగో శాపం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దరిద్రత నీ కుటుంబానికి, నీ జీవితానికి ఎందుకనంటే ఇంకా ఆ పాత గోడలే వెతుకుతున్నావు కదా, అందుకొరకే. ఇంకా అదే దాంట్లో ఉన్నావు కదా, అందుకొరకే. దాని నుంచి బయటికి రా. ఏదైనా సరే నీ జీవితంలో నీ కష్టపడిందే నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఏమంట ఆదాముతో అన్నాడు, నువ్వు చెమట ఓర్చి కష్టం చేస్తావు, అదే నీ జీవితంలో. అందుకే అన్నాడు, నీ కష్టార్జితం, నువ్వు కష్టపడిన, నువ్వు సంపాదించిన, ఏమంట నీ కష్టార్జితమును, నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. హాస్పిటల్ వైపు పాలు కాదు, మిత్తులోకి తీసుకుంటే అవుతుంది ఖచ్చితంగా. 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. 2 చేతుల పైనకి ఎత్తి చెప్ప గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అన్నది ఆమె వచ్చి, ఏం లేదు సార్, నాకు బాగా అవుతుంది, నీకు బంగారు సిలువ, ఏ సిలువ? వెండి సిలువ చేస్తా సార్. పాపం చేసింది, మొన్న అమ్ముకొచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఆమె అన్నది, అన్న సార్ నాకు అది వస్తా అంటుంది సార్. ఒక ఆయన వచ్చి తీసుకో అని అన్నాడు. ఏమో చేయాలంటే, ఏమో అర్పించాలంటే, ఎప్పుడు అదే అర్పించుడేనా? ఎందుకు నీకు అది? నీకు భూమిలో ఉన్న దాంతో నీకెందుకు? నీకు అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే గవర్నమెంట్కి చెప్పు, నువ్వెందుకు దాని చుట్టూ తిరుగుతావు? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎప్పుడు అదే అనమాట. ఎక్కడ 2-3 కూడున్నా ఆడుందంట, ఈడుందంట. ఇక తెలుసా, చెప్తాను వినండి. కొంతమంది ఇక్కడికి పిచ్చోళ్ళై వచ్చారు. నేను అన్నాను ప్రార్థన చేసి, అమ్మ ఇంట్లో ఏమైందో? లేదు సార్, ఏం తవ్వలే. వాళ్ళు కొడుకంటే, నువ్వే అన్నీ చేసిందా? సరిపోలేదా సార్? తవ్విండి సార్.
వాళ్ళ కొడుకు తోమిండు సార్. ఏం దొరికేది చిప్ప. దేవుడికి స్తోత్రం. ఏమొచ్చింది? దయ్యం. నేనే ప్రార్థన చేస్తే పడిపోయింది. ఇప్పుడు వస్తులే, ఎందుకంటే విడుదల అయిపోయింది కదా. దేవుడికి మహిమ కలుగును గాక. చిప్ప దొరికింది ఆమెకి. ప్రైజ్ ద లార్డ్. ఆడ కూర్చుంటే జుయ్యి అంటుందంట, అక్కడ కూర్చుంటే గుంజుతా ఉందంట, లాగుతా ఉందంట. ఆ ఏమన్నది పాపం ఎవరికో తీసుకొచ్చి ఫస్ట్ ఒకసారి వచ్చారు. సార్ అది నాకు ఏమేమో వినిపిస్తుంది సార్, ఎట్లా అంటారు సార్? అవి తవ్వుతే మంచిగా ఉండదు, మీకు పిచ్చోళ్ళు అవుతారు. నాకు తెలియదు. ఎవరో తీసుకొని ఏదో చేసుకున్నారంట. ఏం దొరికింది? చిప్ప. ప్రైజ్ లార్డ్. దయ్యం పట్టించుకొని వచ్చింది. అన్న తవ్వద్దన్న తవ్వరా? లేదు సార్ తవ్వలే. కొడుకు చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నిటితో సంబంధం మనకు లేదు. దేవుడు అలాంటి స్థితిలోనికి వెళ్తున్నప్పుడు నీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, మనము మార్గం తప్పిపోతున్నాడు కనుకనే నిన్ను దేవుడు దండిస్తున్నప్పుడు నువ్వు గుర్తెరిగి ఆయన మార్గంలోనికి వచ్చదువుగాక. నీకు దేవుడు శ్రమ, సమస్య, కష్టాలను దేవుడే కొడుతున్నాడని అంటే ఇంతకంటే ఆశీర్వాదం నీ జీవితంలో ఏమి లేదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నువ్వు నాశనం అవ్వకూడదని ప్రభువు నిన్ను దండిస్తున్నాడు. చదువుదాం ఒక మాట దేవుని యొక్క సన్నిధిలో, ఆ ప్రభు యొక్క సన్నిధిలో మాట చదువుదాం. ప్రియులారా, యోబు 5వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి చదువుదాం. యోబు 5వ అధ్యాయం 18వ వచనం ఏమన్నాడు? ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచునంట. ఆమేన్. ఏమని చెప్పండి? ఆయన చేతులు ఏం చేస్తాయి? అస్వస్థపరుస్తాయి. ఆయన ఏం చేస్తున్నాడు? నీకు గాయం. ఆయన దండిస్తున్నాడు. ఆయన నిన్ను దండనతో శిక్ష అమ్మ ఏం చేస్తున్నాడు చెప్పండి? శిక్షిస్తున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు శిక్షింపబడుతున్నావు అని అంటే నువ్వు కుమారుడవు, కుమార్తెవి, కానీ నీవు మరొకటి కాదు. శిక్షింపబడకపోతే ఏంటో తెలుసా? మీరు దుర్బీజులు అంటది వాక్యం. శిక్షింపబడమే మంచిది, దండింపబడమే మంచిది. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు సిగరెట్ తాగినావు అనుకో, పక్కన సిఐ దాటిపోతుంటాడు. అక్కడ నిన్నేమైనా అంటాడా? నేను చెప్పండి, నిన్నేమైనా అంటాడా? నువ్వు మద్యం తాగినావు అనుకో, టైమింగ్లో, గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్లో నువ్వు మద్యం తాగినావు అనుకో, ఎక్కడైనా కూర్చొని, పోలీస్ వారు నీకు ఏమైనా అంటారా? ఇంకో మాట తెలుసా? లేచెందుకు తాగుతున్నావు, కూర్చొని తాగంటారు. హడావిడి ఎందుకు? ఇంకా టైం 11 కాలేదు, 11 అయినాక నీ పని చేస్తావంటారు. అమ్మ వినండి, నీవు ఏ టైంలోనైనా తాగితే నిన్ను దండించేది ఎవరు చెప్పండి? నీ తండ్రి. అవునా? ఎవరు దండిస్తారు అంటే రోడ్డు పైన ఉన్న వాళ్ళందరూ దండిస్తాడా? నిన్ను దండిస్తాడా? నీ తండ్రికి రోడ్డు పైన చాలామంది తాగుబోతులు తెలుసు, వాళ్ళకి ఎప్పుడైనా ఎవరైనా అంటాడా? అన్నాడు. కానీ నిన్ను మాత్రమే ఆయన దండిస్తాడు, కొడతాడు తప్పు చేసినప్పుడు. ఎందుకో తెలుసా? నిన్ను మంచి మార్గములు నడిపించుటకు. అంటే నీ తండ్రి అయిన దేవుడు నిన్ను దండిస్తున్నాడని అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నిన్ను దండిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఆయన ప్రేమిస్తున్నాడు. నీవు ఉన్న మార్గంలో నేను దేవించడానికి దేవునికి ఇష్టం లేదు. నువ్వు మార్గమును తప్పుకుంటే, మార్గమును తీసుకుంటే, మార్గములో నువ్వు సరిగ్గా వస్తే, అంటే నీ తప్పటి అడుగుల నుంచి నువ్వు మారు మనసు పొందితే అప్పుడు నిన్ను దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. ఆమేన్. ఆయన దండము నిన్ను ఏం చేస్తుందంటే దండిస్తూ ఉన్నది తప్పు మార్గము నుండి నీవు బయటికి వచ్చుట కొరకు. ప్రైజ్ ద లార్డ్. యాకోబును దేవుడు ఏం చేశాడంటే చెప్పండి? దండించాడు కదా. ఏం చేశాడు? యాకోబును దండించాడు. నిజంగా ఈరోజు ఈ పరిచర్యలో, ఈ సంఘంలో చాలామంది జీవితంలో వదిలిపెట్టి ఎక్కడో ప్రయాణం చేద్దాం అనుకుంటారు, కానీ దేవుడు ఆ మూలాలను ఇక్కడ వదిలేసి పెట్టినాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ ఒక ఆశీర్వాదం ఇక్కడ ఉంచి పెట్టాడు. అది దేవుని పెట్టాడు, నేను కాదు అది. ప్రైజ్ ద లార్డ్. అమ్మ ఎవరు పెట్టారు చెప్పండి? ఎవరు పెట్టారు? నేను ఇక్కడ ఎవరు ఉంచారు చెప్పండి? పక్కకి షేకండి చెప్పండి. దేవుడే నేను ఇక్కడికి నడిపించాడు. ఎవరు నడిపించాడు? దేవుడు నడిపించాడు. కాబట్టి ఎవరు తీసుకుపోవాలి ఇక్కడ నుంచి? నువ్వు పోతే మళ్ళీ ఎక్కడికి రావాల్సి వస్తుంది? మళ్ళీ స్టార్టింగ్లోనికి రావాల్సి వస్తుంది. ఇంకో మాట చెప్పాలా? నీకు ఇంకో మాట ఏంటంటే విడిచి తిరుగుతా అంటే దెబ్బలు తాకుతాయి. తాకవా చెప్పండి? తాకుతాయా లేవా? ఖచ్చితంగా తాగుతాయి. ఆ దెబ్బలు నువ్వు అర్థం చేసుకుంటే మరలా రిటర్న్ వచ్చినప్పుడు దేవుడు మరలా ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనము ప్రతి దాన్ని మనము అర్థం చేసుకునే ఒక స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఏమనుకుంటాం తెలుసా? ప్రతి దానికి మనము యోబుకే కష్టాలు వచ్చినాయి, నాకు వస్తే ఏమి అని అనుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. అసలు ఈ కష్టం రావడానికి గల కారణం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. ఈ సమస్య రావడానికి గల కారణం ఏమిటి?
కదా. ఈ పరిస్థితి నా జీవితంలో రావడానికి గల కారణం ఏంటి అని దేవుని సన్నిధిలో యెహోషువ ఏదైతే చేశాడో అది మనము చేయుదుముగాక. యెహోషువ ఒక వాగ్దానం ఏంటో తెలుసా? బ్రతుకు దినమును ఎవడును నీ ఎదుట హాయి పట్టణమును చేత పట్టుకోకుండా ఓడిపోతుంటుంటే వీరేం చేశారంటే యుద్ధం చేయడం ఆపేసి ప్రార్థనలో కూర్చోడం స్టార్ట్ చేశారు. ఆమెన్. కొన్ని సందర్భాల్లో నీ ఓటమిలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు పనులు మానేసి ప్రభు సన్నిధికి వచ్చి కూర్చోవాలి. నీ ఓటమికి గల కారణం ఏంటో దేవుడు తెలియజేస్తాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలు ఎందుకొరకు తెలుసా? నీ ఆశీర్వాదం కొరకి. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందనంటే నువ్వు సరి చేసుకుని ఉన్నప్పుడు. నువ్వు హడావిడిగా తిరిగితే దేవుడు నీతో మాట్లాడడు. దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది రావడానికి గల కారణం ఏమిటి అనేది ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే సరి చేసుకుంటావో అది నీ జీవితంలో ఇక ఉండదు. హాయి పట్టణం అంట వారి చేతిలోకి రావట్లేదు, వాగ్దానం అక్కడ నిలిచిపోయింది. ఇప్పుడు ఏం చేశారు? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటుంటే ఆకాను గురించి చూపెట్టాడు. కర్మి కుమారులో కొన్ని ఆకాన్ అనే పేరు శపితమైన తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆ శాపమును తొలగించుకున్నారో, ఆ శాపమును ఎప్పుడైతే తొలగించబడిందో ఇప్పుడు చూడండి మరలా యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. మరలా దేవుడు వారితో ప్రారంభించాడు. మరలా దేవుడు వారిలో పని చేయడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. నీతో పాటు ప్రభు రావాలనంటే, ఆయన సైన్యము నీతో బయలుదేరాలనంటే ఆయన చెప్పిన విధానముగా నీవు ఉన్నావో లేదో ఒకసారి చెక్అవుట్ యువర్ సెల్ఫ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ. శబ్దం గట్టిగా హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎలాగున్నావు చూసుకో. ఎందుకు ఓటమి నీ జీవితంలో ఎదురు చూస్తున్నది? ఎందుకు ఓటమిని నువ్వు అనుభవించాల్సి వస్తున్నది? నువ్వు ఏమై ఉన్నావు? ప్రభు ఒక సన్నిధిలో ఒకసారి చెక్ చేసుకో. నీ ఓటమికి గల కారణం దేవుడు తెలియజేస్తాడు. ఆమేన్. దండించినప్పుడు నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వెళ్ళిపోయిన రోగం మరలా నీ జీవితంలో వచ్చినప్పుడు నేను చేయకూడనిది ఏదైనా చేశానా అనేది కూడా నీ జీవితంలో రావాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన దినములను నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. చెప్పుగడిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దండన మంచిదే. ప్రైజ్ ది లార్డ్. నీ కంపెనీలో నీకు దండించడం మంచిదా? నీ వ్యాపారంలో లేక నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీ పై అధికారి దండించడం మంచిదా? డైరెక్ట్గా నీ ఫైల్ తీసి రిజెక్ట్ చేయడం మంచిదా? రెండిట్లో ఏది మంచిది చెప్పండి? దండించడమే మంచిది. దేవుడు నిన్ను చంపకుండా దండించి సరి చేస్తున్నాడు. ఆమేన్. ఒకటి, ఆయన దండము ఏం చేస్తుంది అని అంటే దండించి సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. యాకోబుని ఏం చేశాడు? దేవుడు దండించాడు, తప్పును తెలియజేశాడు. మరలా ఏం చేశాడు తెలుసా? ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులున్న వారందరూ రెండు చేతులు పైనకి ఎత్తండి. చప్పట్లు కొట్టుమానన్న మాట కొంతమందికి వినబడలేదు కదా. దేవుడు మీ చెవులను తెరుచును గాక. హల్లెలూయా. అవునా? చేతులు ఏం చేయాలి? మళ్ళీ తెరవాలి. మళ్ళీ చూడండి, ఎందుకో టైం లేట్ అవుతుంది ఈరోజు కాబట్టి నాకు మైలై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నిలవబెట్టి ఆరాధన చేస్తాం కదా నిల్చోబెట్టి. ఎందుకు? వాక్యంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని. ఆయన ఇలాంటి ఆలోచన రాకూడదు. అబ్బా అనకూడదు. నేను ఊరికే తీసుకొని వచ్చా. ఎంతసేపు మేఘం ఉంటుందో అంతసేపు మేఘంలో నడవాలా, మేఘం ఆగినప్పుడే కూర్చోవాలా. మేఘం బయలుదేరిందంటే ఇస్రాయల్ నడిచారంట, మేఘం ఆగిపోయిందంటే కూర్చున్నారంట. ఇంక కూర్చొని మామూలు ఆవిలు మరి ముక్కులకెళ్ళి వచ్చేటట్లుగా. దేవుడికి స్తోత్రం కాక. మరి పరిస్థితి దారుణం అయిపోయేది. సరే, దేవుని యొక్క దండన నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. రాసుకున్నారా? చెప్పండి రెండు చేతుల పైనకైతే. హల్లెలూయా. తర్వాత ఈ 89వ కీర్తన 32వ చరణాన్ని ఒకసారి చదువుదాం. 82వ కీర్తన 32వ చరణం. 89వ కీర్తన 32వ చరణం ఏమన్నాడు? నేను వారి తిరుగుబాటునకు ఏం చేస్తాను? దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారు శిక్షిస్తా. ఏం చేస్తాడంట? తిరుగుబాటుకు దండం తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి? మంచి దెబ్బలు కొడతాడు. ఏ దెబ్బలు కొడతాడు? నీకు మంది కొడితే ఇష్టమా, డాడీ కొడితే ఇష్టమా? ప్రైజ్ ది లార్డ్. మంది కొడితే ఇష్టమా, డాడీ కొడితే ఇష్టమా? డాడీ కొట్టాడు అనుకో, ఉదయం కొట్టాడు స్కూల్ పోకపోతే, సాయంత్రం ఏం చేస్తాడు? వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? స్వీట్ హౌస్ కాయ పర్ స్వీట్ హౌస్ ఎక్కడ ఉంది? ఇక్కడ తీసుకొని వచ్చి ఏం చేస్తాడు? నీకు
ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు కొట్టారా? కొట్టలేరా? కొట్టలేని వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తారు. కొట్టారా? అమ్మ కిరణ్ నీకు చెప్పు. కొట్టి ఏం చేసిండు మీ డాడీ? ఏం షాప్ తీసుకుపోయాడు ఎప్పుడైనా? చూడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని కొట్టలేదా అమ్మ? కొట్టిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? కొట్టిన తర్వాత ఏం చేశారు చెప్పు? బేకరీ, స్వీట్ హౌస్, ఏదో ఒకటి తీసుకొని వచ్చాడు. అంటే తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? దండన నీ జీవితానికి ఆశీర్వాదమే. ఆమేన్. ఏం చేస్తాడు? తండ్రి కొట్టడమే మనకు మంచిది. తండ్రి సరి అయిన మార్గంలోనికి రావడానికి కొడతాడు. ఆమేన్. దేవుడు దండించడం అనేది చాలా ఆశీర్వాదం. మార్గం తప్పితే ఇక్కడ ఏంటంట? దెబ్బలు కొట్టి మరి ఏంటంట? వారి తిరుగుబాటు చేసావేమో, ప్రార్థన చేయకుండా, వాక్యం ధ్యానం చేయకుండా, ప్రార్థనకు రాకుండా, సంఘంలో ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలు గడపకుండా తిరుగుబాటు చేసావేమో. దేవుడు ఖచ్చితంగా దాని విషయమై దండిస్తాడు. దండించినప్పుడు ఏమనుకోవాలి తెలుసా? ఆ సంఘం పోతే ఎప్పుడు నొప్పులే, ఎప్పుడు సమస్యనే, ఎప్పుడు కష్టమే. ఎందుకు కష్టం? అది కూడా ఆలోచన చేసుకో. ఇది దండనతో కూడినదా లేక నిజంగా అక్కడికి వచ్చినందుకేనా? ఒకసారి ఆలోచన చేయి. కొన్ని సందర్భాలు కొంతమంది వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ ఒకటి భరించట కొరకు దేవుడు ఇచ్చాడు కదా, ముళ్ళుగా దేవుడు ఇచ్చాడు. ఎన్నో రకాలుగా ఉన్నాయి, అనేక రకాలు. ఏ కోణము మనది పరీక్షించుకోవాలి కదా. కొన్ని సందర్భాల్లో సంఘానికి వస్తే అసలే తగ్గట్లేదా? దండించబడుతున్నావేమో, దెబ్బలు కొట్టబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దెబ్బలకు గల కారణం ఏమంటారు తెలుసా? పోతావా చెప్పు పోతావా? పోతా డాడీ, ఇంకొకసారి చేసినావు అనుకో, దేవుడికి ఇస్తుంది. ఎప్పటి వరకు పడతాయి దెబ్బలు? నేను పోతా, దేవుని మహిమ కలుగును గాక, ఇంకా తాగను, ఇంకా వదిలిపెడతా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకు పడుతుంది దండన చెప్పండి? వారి తిరుగుబాటుకి ఎప్పటి వరకు పడతాయి? మార్గము సరి చేసుకునేంత వరకు పడుతూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అర్థం చేసుకోవాలా. ఇదే సంఘానికి వచ్చి సంఘంలో ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో దండించబడుతూ ఒక మాట చెప్పాలంటే, నీకు కాదు దండన, నాకు కూడా ఉంటుంది. ఆమేన్. ఆయన చెప్పిన విధానం నేను నడుచుకోలేదనుకో, మొట్టమొదటి దండన ఎవరికి చెప్పండి? నాకే. ఆయన కొడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొట్టినప్పుడు, తండ్రి నువ్వు ఏదైనా చేయాలనుకున్నావు చెయ్యు, నన్ను దర్శించు, నన్ను బాగు చేయి, నన్ను స్థిరపరచు, నన్ను క్షమించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. దేవుని యొక్క దండన నిన్ను సరిచేసేదిగా ఉన్నది అంతే. ఆమేన్. అదే సమయంలో ఆయన దండము వాత్సల్యమును, ప్రేమను, నీకు దయను కనపరిచేదిగా ఉన్నది. ఆమేన్. అమ్మ రెండు చేతులు పైనకి ఎత్తి బ్రదర్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యాకోబుని దేవుడు శిక్షించాడు, మరలా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యాకోబుని దేవుడు కొట్టాడు, మరలా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇప్పుడు ఏం చేశాడు ప్రియులారా? రాజదండము దేవుని యొక్క ప్రజల పైనికి వచ్చినప్పుడు అది ఆదరణ కూడా, ఆశీర్వాదమును కూడా, దీవెనను కూడా, వాత్సల్యమును కూడా, స్థానమును కూడా కల్పించేదిగా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు అన్నాడు రాజదండం ఎలాంటిదని అంటే, ఇప్పుడు చూడండి, ఇదిగో నువ్వు మా కొరకు రాజు దగ్గర మాట్లాడలేదనుకో, మాకు దేవుడు యూదులకు మరొక విధముగా సహాయము వస్తుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, మా కొరకు, యూదుల కొరకు నువ్వు నిలవబడలేదు కనుక నీకు మాత్రము శిక్ష వస్తుంది, నువ్వు తప్పించుకోలేవు. తర్వాత నీ ఇష్టం. అయితే ఒక మాట, పిలువబడక మునుపు రాజు దగ్గరికి వెళ్ళలేము, కానీ వెళ్ళాలా? ఈ మాట చెప్పావు కదా, కాబట్టి నేను వెళ్తా. నా కొరకు మీరు అందరు కలిసి ఏముండండి? ఉపవాసించి ప్రార్థన చేయండి. నేనును నా పనికత్తెలను కూడా మేము ఉపవాస ప్రార్థన ఉంటాం. ఇప్పుడు సంఘమంతా ఉపవాసం ఉంటే మేము బిర్యానీ తిని పండుకుంటాం, అంతే కదా. చాలామంది యెహోషువ 7 days ఫాస్టింగ్ ప్రేయర్స్, మొన్న 7 days ఓన్లీ ప్రేయర్స్. కనీసం నువ్వు కుదిరించుకొని అయినా రావాలి కదా. కుదరదన్నట్టుగా నువ్వు ఆగిపోతే ఎట్లా చెప్పండి? పరిస్థితి చాలా దారుణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చాలా ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. ఉపవాస ప్రార్థన చాలా గొప్పది. నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అంత నిర్లక్ష్యమైన స్థితి నీ జీవితంలో ఉండకూడదు. దేవునికి దూరమైన పరిస్థితి నీకు ఉండకూడదు. ఇది చూడండి, ఇక్కడ 3 రోజులు ఉపవాసం. నేనును ఎవరు ఉంటారంట? పనికత్తెలు కూడా. ఎవరెవరు ఉంటారంట? ఆమె ఉంటుందంట, పనిచేసేవారు కూడా ఉంటారంట. ఇప్పుడు ఏంటంటే ప్రార్థనకు రంటే నువ్వు పో, నువ్వు పో అంటే మన ఇద్దరం అక్కడికి అది వెళ్ళాల్సింది, నువ్వు పో. ప్రైజ్ ది లార్డ్.
ఇలా చికెన్ కొంచెమే ఉంది, మళ్ళీ నువ్వు తిని అని అంటారా? నాకు 2 పీసులు, నీకు 2 పీసులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తినే దగ్గర నో కాంప్రమైజ్, డబ్బుల దగ్గర నో కాంప్రమైజ్, సంఘం దగ్గర ఆల్వేస్ కాంప్రమైజ్, ఎప్పుడు కాంప్రమైజ్. ఎప్పుడు నువ్వు పోయిరా, అయిపోయినాక ఫోన్ చేయి, ప్రైజ్ ది లార్డ్, నేను తీసుకెళ్ళిపోతానులే, అయిపోయినాక ఫోన్ చేయి, ఫోన్లే నువ్వే పో, నాకు అసలు రావడానికి ఇష్టం అనిపిస్తలే, నాకు బాగా బాడీ పెయిన్స్, నువ్వే వెళ్ళిరా. అది స్త్రీ అయినా ఉండొచ్చు, పురుషులు అయినా ఉండొచ్చు. కొంతమంది పురుషులు రాకుండా ఆగిపోతారు, కొంతమంది స్త్రీలు రాకుండా ఆగిపోతారు. ఏమా చర్చికి రాదంటే పని అన్నా పని, బట్టలు ఉతికి అది ఉతికి ఇది ఉతికి, ఎవరికి లేని పని నీకు ఒకదానికే ఉన్నదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. భూమి పైన లేని పని, బాధ్యత, భారం అంతా నువ్వే మోసావు. నాకు తెలిసి బట్టలు నీయే ఉతుకున్నావా, ఇంటి పక్కల అందరికీ కలిసా? దేవుడికి స్తోత్రం. అదైనా ఉంటే బాగుండునేమో. హల్లెలూయా. అట్లుంటేనన్నా మంచిదే కదా, ఇంటి పక్కన అందరిని ఉతుకుతున్నా మన డబ్బులైనా వస్తాయి. అట్లా కాదు మళ్ళీ పరిస్థితి. ఎవరు ఉతికినావంటే వాళ్ళ ఉన్నదే ఒకరిద్దరు, వారికి సాయంకాలం పొద్దున్న సాయంత్రం వరకు ఉతికి శనివారం సిద్ధపాటు కూడిక, ప్రార్థన ఆదివారము, దేవుని సన్నిధికి సమయానికి రమ్మనంటే రాత్రి పని చేసి కాళ్ళన్నీ లాగుతున్నాయి, మడమేలు లాగుతున్నాయి, మెట్టెక్కలేని బాబు దేవుడు ఎక్కిస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఎక్కిస్తాడు హల్లెలూయా. చూడండి, హాస్పిటల్కి అయితే హాస్పిటల్లో పెట్టాల్సిన టైం మనం దేవుని సన్నిధిలో పెట్టాలి. ఆమేన్. వాడు కూడా సాక్ష్యం చెప్పాడు కదా, టైం వేస్ట్ కాకూడదు. హాస్పిటల్లో టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఆ సమయం వెచ్చించబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ సమయం ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే అనవసరంగా టైం వెళ్ళిన తర్వాత చూడండి, గోడుతో పోయిన దాని కొరకు గొడ్డలితో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న ప్రార్థన, ప్రభువా ఎప్పుడైనా దర్శించిన ఆయన బాగు చేయి అని అంటే దేవుడు కార్యం చేస్తాడు. అలా ఉండదు. ఇప్పుడు ఏ యేసులో పో 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 అని సాయంత్రం రండి, మరలా పో అని రేపు పొద్దున్న తీసుకురా, మరలా పో అని ఎల్లుండి సాయంత్రం తీసుకురా, మరలా పో అని ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయి, మరలా పో అని మరలా రేపు సాయంత్రం, మరలా సాయంత్రం. 7 నెలలు క్రమం తప్పకుండా రావాలి. వేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏది బాగుంటుంది? ఇప్పుడు ప్రార్థనకు వచ్చి నీ పని నువ్వు చేసుకోవడం బాగుంటుందా, లేకపోతే ఇదే ఎప్పటికింతనే పో అనాలా? పోతున్నావా లేదా? విడిచిపెట్టేస్తున్నావు, నేను వదిలా నేను వదిలా. నిజంగా ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో మనం ఉంటే మన సమయం నీ కుటుంబం కొరకు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదకరంగా మారుస్తాడు. ఆమేన్. నీ సమయం ఎటు పడితే అటుగా దేవుని సన్నిధికి రా, మందిరానికి రా, ప్రభు మందిరంలో నువ్వు గడుపు. ఇక్కడ తన పనికత్తలు ఇప్పుడు చూడండి, నిజంగా ప్రార్థన ఎలియాజరు చేశాడు, ఒంటెలతో కూడా ప్రార్థన చేయించాడు. నిజంగా ఒంటెలు కూడా ఏంటి చెప్పండి? 2 చేతుల పైనకి చెప్పు గట్టిగా ఆమేన్. పక్కవరకు షేక్ అండి పిలిచి మరి ఇట్లా గోకు చెయ్యి చెప్పు గడిగా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అంటే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎక్కడో. ప్రైజ్ ది లార్డ్. ఏమో వారు ఎక్కడో ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళు చాలా దూరం ప్రయాణం. మైండ్ అనేది ఎంత ప్రమాదం అని అంటే, వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ బస్సు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఆధార్ కార్డు చూపించి, ప్రైజ్ ది లార్డ్, ఆధార్ కార్డు చూపించి మరి ఎక్కుతున్నారు, తెచ్చుకున్నా లేదా బ్యాగ్లో చూస్తారు. దేవుడికి ఇస్తారు. హల్లెలూయా. ఉన్నాయో లేవో డబ్బులు. SBI ఒకరు ICICI అంట, లోన్ గురించి అంట, మరి చెప్పు 2 చేతుల పైనకి హల్లెలూయా. అనేక రకాలుగా ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంటాయి. క్రాప్ లోను, ఆ లోను, ఈ లోను. క్రాప్ కాదు మరి, క్రాప్ లోన్ అంటే అన్న గట్టికి కూడా లోన్ ఇస్తారా అనుకున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా దేవుని వాక్యం అని అంటే ప్రియులారా, ఆమె మోకరించింది, ఆమె ఉపవాసం ఉంది, వారి పనికత్తెలు. ఎలియాజరు మోకరించాడు, ఒంటెలు మోకరింపజేశాడు. మనం మోకరించాలా, అనేకులను మనం మోకరింపజేయాలా, మన కుటుంబ సభ్యులు కూడా మోకరింపజేయాలి. ఆమేన్. మనం మోకరిస్తామా అని అంటే నిలువునా కాదు, చేయాల ఏదో మోకరించి మంచి కూర్చొని ఓ దేవుడికి స్తోత్రం. ఏమన్నా చేస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా? చాలామంది జీవితాల్లో ప్రార్థనకు మోకరించే అనుభవం లేదు. అనారోగ్యంతో ఉంటే నీకు సంబంధం లేని మాటలు ఇవన్నీ. గడికి చెప్పు 2 చేతుల పైనకి హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్న వారికి సంబంధించిన మాటలు కావు ఇవి. దేవుడు ఆరోగ్యముతో ఉన్న వారికి, ఆరోగ్యం ఎవరికున్నది ఇక్కడ చెప్పండి? ఏదో ఒక సమస్య ఉండాలా, మనిషికి ఉంటుంది. అంటే సమస్య ఉన్న ఏం చేయాలి మనము?
మోకరించాలా అంటే ఇంకా అదొద్దు, వాక్యంలోనికి వెళ్దాం. పిల్లారా చూడండి, దేవుని సన్నిధిలో ఆ ఎస్తర్ అక్కడ ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ రాజు ఒక దండము ఎస్తర్ పైన ఎప్పుడైతే చూపబడిందో అప్పుడు ఎస్తర్ ఏం పొందుకుంది తెలుసా? కనికరమును పొందుకుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క దండము అది కొట్టడం స్టార్ట్ చేస్తే నిన్ను సరి చేస్తుంది. రెండవది, అది నీ పైన చాపబడినప్పుడు అది నువ్వు కనికరముతో కూడా నింపబడతావు, వాత్సల్యముతో కూడా నింపబడతావు. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు చావాల్సిన వాడే, ఒక మాటలో చెప్పాలంటే దావీదు చావాల్సిన వాడే. దేవుడు శిక్షించి మరలా మంచి మార్గం నడిపించి దేవుని యొక్క శిక్ష వారి పైనకి రాకుండా అదే దండముతో వాత్సల్యమును దేవుడు చూపించిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో నీతో ప్రభు మాట్లాడుతున్న మాట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితులకు వెళ్ళినా నిన్ను దేవుడు దెబ్బలు కొట్టాడు, కానీ ఆయన నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణమునకు నన్ను అప్పగించలేదంట. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దేవుడు కఠినముగా శిక్షించాడు, కఠినంగా కొట్టాడు. ఎందుకు? నువ్వు మార్గం తప్పావని, ఎందుకు నువ్వు సరి అయిన మార్గంలో నువ్వు వెళ్ళలేదని, ఎందుకు నిన్ను సరి చేయాలని, ఎందుకు నిన్ను బాగు చేయాలని. కానీ నిన్ను మరణంలోకి దేవుడు అప్పగించలేదు, తన వాత్సల్యమును నీకు చూపిస్తూ నడిపిస్తున్న దేవుడు. గడిగే చప్పలు కొడుతూ ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు. ఎస్తరు బ్రతికినట్లుగా నువ్వు బ్రతికావనంటే ఆయన దండము నీ పైన చూపబడింది. ఆమెన్, హల్లెలూయా. చెప్పు, దేవుని దండం నీ పైన ఆదరణగా ఉందన్నాను. లేపు చెప్పు గడిగా, దేవుని దండం నీ పైన ఆదరణ ఉంది, నీ పైన ఆదరణకరంగా ఉంది. ఆమేన్. ఎస్తరు బ్రతకడానికి గల కారణం ఏంటి? ఆ రాజు యొక్క దండము ఆదరణగా చూపించింది. ఆమేన్. దేవుని దండం నేను ఏం చేస్తుంది తెలుసా? ఆదరిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తుంది చెప్పండి? ఆదరిస్తుంది. అందుకే అంటాడు, దేవుని ఒక దుడ్డు కర్ర నీ దండం నన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, ఓదార్పునిస్తుంది, సమాధానంనిస్తుంది, సంతోషంనిస్తుంది. దేవుని యొక్క దండం శిక్షించి నీకు ఆదరణ కలుగజేస్తుంది, వాత్సల్యతను చూపిస్తుంది, కృపను చూపిస్తుంది. ఆయన సన్నిధిలో నిలవడానికి దేవుడు యోగ్యతను దేవుడు ఆయన దండం ద్వారా నీకు ఇచ్చాడు. ఆమేన్. మనం యోగ్యులమా దేవుని సన్నిధిలో? కాదు. నీ వాత్సల్యము, ఆయన వాత్సల్యమును దేవుడు మన పైన చూపించిన వాడై ఉన్నాడు. ఆమేన్. ఏం చూపించాడంట? వాత్సల్యమును చూపించాడు. అమ్మా చెప్పండి, పక్కవారికి సెకండ్ ఇచ్చి, దేవుని వాత్సల్యము నీ పైన ఉన్నదనండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన దయ నీ పైన ఉన్నదని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంటుంది వాక్యం ప్రియులారా? ఏమంట? ఆయన కోపం అంట నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ అంట ఆయుష్కాలమంతయు నిలుచునంట. ప్రైజ్ ద లార్డ్. ఆయుష్కాలమంతా. ఆయన కోపం ఎంత? ఇన్ని రోజులు నువ్వు దేవునికి విడిచిపెట్టి వెళ్ళిపోయినావు, దేవుని పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు, ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళిపోయినావు, దేవునికి దూరం అయిపోయినావు, దేవుని సన్నిధిలో ఉపవాసించి ప్రార్థన నువ్వు చేయలే, దేవునికి దూరమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క దండము నేనేం చేస్తుంది తెలుసా? కృపనిస్తూ ఉంది, ఆదరణ ఇస్తూ ఉంది, నెమ్మదినిస్తూ ఉంది, దయను చూపిస్తూ ఉంది, వాత్సల్యతను చూపిస్తూ ఉంది. ఆయన సన్నిధిలో నిలవబడే భాగ్యము నీకు ఇస్తూ ఉంది. రెండు చేతుల పైనకి. ఆమేన్. నువ్వు వెళ్ళావు కదా అని చెప్పి నిన్ను వదిలిపెట్టలేడు. నిన్ను దండించి మరలా ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చి నిన్ను క్షమించి, కఠినంగా శిక్షించి నిన్ను క్షమించి మరణంలోకి అప్పగించకుండా దేవుడు ఇదిగో ఈ స్థలములో నేను నిలబెట్టిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా ఆమేన్. వాత్సల్యతను చూపించే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు, ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. ఎలాంటి తప్పులైనా నువ్వు చేస్తుండొచ్చు, ఎలాంటి స్థితిలో, ఎలాంటి మార్గంలో అయినా నువ్వు వెళ్ళుండొచ్చు, చిన్న చిన్న పొరపాట్లు నీ జీవితంలో జరిగి ఉండొచ్చు. మరి ఏ పొరపాట్లైనా నీ జీవితంలో ఉండని దేవుడు నిన్ను క్షమించేవాడుగా, ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు అంటే నిన్ను దేవుడు ఆదరిస్తున్నాడు. అమ్మ ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఓదార్పునిస్తున్నాడు. దేవుని యొక్క దండం అంట అదిగో రాజు చూపించినప్పుడు ఎలాగైతే ఎస్తర్ నిలవబడిందో అలాగున మనం యోగ్యులం కాదు, ఇక్కడ నిలవబడాల్సినంత భాగ్యవంతులమేం కాదు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, నా సన్నిధిలో నిలుచు
భాగ్యము నీకు ఇస్తా. మరణంలో నిన్ను అప్పగించలే దేవుడు. ఎందుకనంటే నువ్వు కుమారునిగా కుమార్తెగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు నా సొత్తు అని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను దండించి తీసుకొని వచ్చాడు. నీ జీవితంలో ఆర్థికంగా సమస్యగా నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు అంటే దండన. ఆర్థికంగా నువ్వు ఎందుకు సమస్యతో ఉన్నావు అంటే దండన. నువ్వు అనారోగ్యాలు ఎందుకు అనుభవిస్తున్నావు దండన. వ్యాపారాలు ఎందుకు ఇబ్బందిగా అంటే దండన. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఎస్తరుకు చూపించిన వాత్సల్యమును నీ పైన తన దయను చూపించి ఆయన కృపను నీకు చూపించి ఆయన దయగలిగిన దండమును నీ పైన ఆయన చాపుతున్నాడు. నీవు దయ పొందిన వాడవు, నీవు దయ పొందిన దానవు, నువ్వు దయ పొందిన వాడవు దానవు. ఇదిగో మరియా, నువ్వు కృప పొందిన వాడవు దానవు. ఇదిగో నువ్వు ధన్యురాలువు. గడిగా చపలు కొడుతూ దేవునికి స్తోత్రం. జనులు నిన్ను చెప్తారంట నువ్వు ధన్యుడవని, జనులు నీతో చెప్తారంట నువ్వు ధన్యురాలు అని. ఇదిగో నువ్వు ధన్యులుగా ప్రభు పిలుస్తున్నాడు. దేవుని యొక్క దయ నీ పైన నిలిచి ఉన్నది. ఆయుష్ కాలం అంతా నిలుచును. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన కోపం నిమిషం మాత్రమే. కానీ దేవుని యొక్క దయ ఎప్పుడంట శాశ్వత కాలముగా నీ పైన తన దయను చూపిస్తున్నాడు. కోల్పోయినది అంతటిని దేవుడు మరలా తిరిగి ఆయన దయతో నేను నింపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృపతో నింపుతున్నాడు, ఆయన వాత్సల్యంతో నింపుతున్నాడు, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తున్నాడు. ఆయన నీ పట్ల దయను చూపిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. దేవుడికి భారముగా ఉన్నావేమో, కోపమును కలుగజేసావేమో, లేక ఆయన నిన్ను అసహించుకున్నట్టు చేస్తావేమో, ఆయన నిన్ను ఉమ్మువేసేటంత స్థితిలోనికి నేను తీసుకొచ్చావేమో, నువ్వు నీ క్రియల ద్వారా, నీ పద్ధతి ద్వారా, నీ మాటల ద్వారా, నీ పరిస్థితి ద్వారా. కానీ దేవుడు ఉదయకాల సమయంలో ఆయన దండము ఆదరణగా నీ పైన చూపిస్తున్నాడు. నేను కొట్టాడు కానీ మరణంకు అప్పగించలేదు. మరలా కనికరిస్తున్నాడు, మరలా ఆరోగ్యం ఇస్తున్నాడు, మరలా బలం ఇస్తున్నాడు, మరలా శక్తిని ఇస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఆయన దండమును నీ పైన ఎప్పుడైతే చూపించాడో కనికరమును పొందుకున్నావు. ఇదిగో ఆ కోల్పోయిన అనారోగ్యమును దేవుడు మరలా చూపిస్తున్నాడు. ఆయనను క్షమించున్నాడు, ఆయనను కడిగినాడు, ఆయన స్వస్థపరిచున్నాడు. దేవుని యొక్క స్వస్థతను ఇప్పుడే నువ్వు పొందుకొని ఉన్నావు. ఆయన ఆరోగ్యాన్ని పొందుకున్నావు, ఆయన ఆశీర్వాదం నువ్వు పొందుకుని ఉన్నావు. ఆయన బిగబట్టిన ఒక ఆశీర్వాదం మరలా ప్రారంభించబడింది. మరలా నీ జీవితంలో అదిగో డబ్బు విషయంలో కొరత లేకుండా దేవుడు సమృద్ధిని ఇస్తున్నాడు, అప్పులను తొలగిస్తున్నాడు. అప్పుల కాడి ఈ సంఘంలో ఇక్కడ ఈ సమయంలో తొలగించబడతా ఉంది, కొట్టివేయబడుతూ ఉన్నది. గడిగా చపలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన ఉన్నది, దేవుని యొక్క దీవెన నీ పైన ఉన్నది. ఆయన కృప కనికరముల చేత నేను నింపుతా ఉన్నాడు. ఆయన వాత్సల్యమును నీ పైన చూపిస్తున్నాడు. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ పైన కమ్ముకొని ఉన్నది. కృప కనికరముతో నింపబడుతున్నావు, శక్తితో నింపబడుతున్నావు, దయతో నింపబడుతున్నావు. తన దయ నీ పైన చూపిస్తున్నాడు, తన కృప నీ పైన చూపిస్తున్నాడు. దేవునికి దుఃఖము కలుగజేసినావు, దేవునికి బాధను కలుగజేసినావు, కానీ ఆయన దండం ఈరోజు నీ పైన చూపుతా ఉన్నాడు. దయ పొందిన దానవు, కృప పొందిన దానవు. నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ యొక్క చూపుల ద్వారా, నీ నడవడిక ద్వారా దేవునికి కోపం పుట్టించావు. కానీ దేవుడు నిన్ను ఆయన క్షమిస్తున్నాడు. ఆయన దీర్ఘ శాంతుడు, దీర్ఘ శాంతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, ఆయనను కడుగుతూ ఉన్నాడు, ఆయనను శుద్ధీకరిస్తున్నాడు. దేవుడు నీకు ఆరోగ్యమును కలుగజేస్తున్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆయన దండన ఏమి ఇచ్చేదిగా ఉందంట? ఆదరణ, ఓదార్పు, కృప, వాత్సల్యం. ఎస్తరుకి చూపించిన వాత్సల్యమును ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఆమేన్. చెప్పండి, చూపిస్తున్నాడా లేదా? ప్రైజ్ లార్డ్. నీకు చూపిస్తున్నాడు. పిల్లరా, ఇంకొక విషయాన్ని నేను చెప్పినాను, ముగిస్తాను. ఇక్కడ దేవుని యొక్క దండము నీ పైన ఆదరణగా ఉంది. రెండవదిగా దేవుని యొక్క దండం ఏం చేస్తున్నాడంటే నీ శత్రువుల పైన కూడా దేవుడు దండాన్ని చూపిస్తున్నాడు. నీ పైనేమో దేవుడు ఆదరణగా చూపిస్తున్నాడు, కానీ నీ శత్రువుల పైన మాత్రం దేవుడు ఎలాగ చూపిస్తున్నాడు తెలుసా? వారు చెదరగొట్టబడేటట్టుగానే చూపిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. చదువుదాం దేవుని వాక్యాన్ని పిల్లరా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనం. ఏమంట? యెహోవా దండముతో ఆషూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందునంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క దండం ఏం చేస్తుంది తెలుసా?
ఆషూరు, అసీరియన్ ఏం చేస్తున్నారు ఇలా అంటే ఇశ్రాయేలు ప్రజల పైనకి వస్తున్నారు, దేవుని ప్రజల పైనకి వస్తున్నారు, దేవుని సంఘం పైనకి వస్తున్నారు. అమ్మా నీ పైనికి అసీరియన్ లేక ఆషూరు ప్రజలు కదా, వీరేంటి దేవుని ఒక సంఘం పైన, పరిచర్య పైన, దేవుని బిడల పైన, దేవుని యొక్క రక్తంలో కడగబడిన అమూల్యమైన ప్రజల పైన సాతానుగాడు చెలరేగుతున్నాడు. అయితే ఒక మాట, దేవుని యొక్క వాక్యం, దేవుని దండం అంట, ఎవడైతే నీ పైనకి, సంఘం పైనకి, పరిచర్య పైనకి వస్తున్నాడో ఆయన దండం వారిపైన చూపబడుతుందంట. దేవుని యొక్క భయము నిన్ను బట్టి శత్రువులకు దేవుడు చూపించబోతున్నాడు. గట్టిగా చెప్పు, గట్టిగా హల్లెలూయా. నీ భయమును, నీ బెదురును నేను వారికి ఏం చేస్తాడంట, కలుగజేస్తా. నీ భయమును, నీ బెదురును అంటే నీవు భయపడాల్సిన పని లేదు ఎవడో క్యాన్సిల్ చేస్తాడని, నీ పెళ్ళి క్యాన్సిల్ అవుతుందని, లేక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పట్ల దేవుడు ప్రణాళిక చూపించి నేను క్షమించి కృపనిచ్చి నీ శత్రువుల పైన దేవుడు దండమును చూపిస్తున్నాడు. ఆ యెహోవా దండం అషూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందినదిగా ఆయన నీ పైనకి వస్తున్న వారిని దేవుడు దండముతో దండించినప్పుడు, దండముతో కొడుతున్నప్పుడు దేవుని స్వరముని శత్రువులు విని భయపడి పారిపోబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. భీతితో పారిపోతున్నారు, భీతితో వెళ్ళిపోతున్నారు. దేవుడు నీ పక్షములో మాట్లాడబోతున్నారు. దేవుని యొక్క దండం నీ పక్షముగా నీ శత్రువుల పైనకి వెళ్ళడం నేను చూస్తున్నా. దేవుని యొక్క దండం నీ శత్రువుల పైన ఉండడం నేను చూస్తున్నా. దేవుని యొక్క దండం నీ శత్రువుల పైన ఉండడం చూస్తున్నా. శత్రువులను దేవుడు దండిస్తున్నాడు. ఆ భయము, భీతితో వారు పారిపోతున్నారు. శత్రువులు తొలగింపబడుతున్నారు. శత్రువులు పారిపోవడం దేవుడు చెల్లా చెదురు చేస్తున్నారు. గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళ దేవుడు నీ శత్రువులను చేయబోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం నీదైనట్లయితే ప్రభును గట్టిగా సభలు కొడుతూ ప్రభును స్తుతించి మహిమపరిచి ఓ రిహాల్ దే కీరా షాతోలా రాబా రీకాలాబా షేలాదులా కల్లబా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎవరిపైన ఉందంట దండము? చెప్పండి, ఎవరిపైన ఉందంటే అసీరియన్, అషూరు ప్రజలు, అషూరు యొక్క సైన్యం ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలను చుట్టుముడుతున్నారు, దేవుని సంఘాన్ని చుట్టుముడుతున్నారు. ఈ సంఘం పైనకి, పరిచర్య పైనకి, ఇదిగో నా పైనకి, కుటుంబం పైనకి, ఇక్కడ ఉన్న వారి పైనకి ఏ సాతండైతే వస్తున్నాడు వారిని దేవుడు దండముతో శిక్షించబోతున్నాడు. భయమును కలిగి పారిపోయే ఒక పరిస్థితిలోనికి వాళ్ళు వచ్చి పారిపోతారు. ఇంకా నిలబడడానికి ఎలా సాధ్యమవుతుంది? దేవుడు కదా యుద్ధము నీ పక్షమున చేస్తున్నాడు. దేవునికి ఎదురుగా నిలబడేవాడు ఎవడై ఉన్నాడు? దేవుడు చెదరగొట్టబోతున్నాడు అంతే. ఈ సంఘం పైనకి, పరిచర్య పైనకి, కుటుంబాల పైనకి లేస్తున్న వాని పైన దేవుని యొక్క దండం అల్లాడింపబడుతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నీ పని, నీ పరిచర్య, నీ వ్యాపారము విషయములో దేవుని యొక్క దండము శత్రువుల పైన చూపబడుతూ ఉన్నది. గట్టిగా చెప్ప ఆమేన్, హల్లెలూయా. నీ అనారోగ్యాన్ని తీసుకొని వస్తున్న సాతాను యొక్క పైన దేవుని యొక్క దండం చూపించబడుతూ ఉన్నది. నీకు శత్రువులు బ్లాకింగ్ చేసిన వారిపైన దేవుని దండము చూపించబడుతున్నది. నీ పొలం విషయంలో దేవుని దండం నీ శత్రువుల పైన చూపబడుతూ ఉన్నది. పారిపోతున్న నీ పొలాన్ని, స్థలాన్ని ఇదిగో విడిచిపెట్టి, సంఘమును విడిచిపెట్టి, పరిచర్యను విడిచిపెట్టి దురాత్మ కార్యాలు పారిపోతున్నాయి. నీ శరీరాన్ని విడిచిపెట్టి దుష్ట కార్యాలు పారిపోతున్నాయి. అనారోగ్య కార్యాలు పారిపోతున్నాయి. నార్మల్ రిపోర్ట్స్ దేవునికి ఇస్తున్నాడు. శక్తితో నింపబడుతున్నావు. జాబ్ విషయంలో దేవుడు దండాన్ని చూపిస్తున్నాడు. బ్లాకింగ్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఇస్తున్నాము దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ శత్రువుల పైన దేవుని యొక్క దండమును చూపిస్తున్నాడు. నీ శత్రువుల పైన దేవుని యొక్క దండమును చూపిస్తున్నాడు. నీ శత్రువుల పైన దేవుని యొక్క దండమును చూపిస్తున్నాడు. శత్రువులు పారిపోతారు. ఇంకా భయముతో పరిగెత్తుతున్నారు, భయముతో పరిగెత్తుతున్నారు, భయముతో పరిగెత్తుతున్నారు. దేవుని ఉగ్రత ప్రారంభించబడినది. దేవుని ఉగ్రత ప్రారంభించబడినది. దేవుని ఉగ్రత ప్రారంభించబడినది. దేవుని ఉగ్రత ప్రారంభించబడినది. నీకు వ్యతిరేకంగా నిలబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా దేవుడు చెదరగొడుతున్నాడు, చెల్లా చెదరుగు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పమ్మా, రెండు చేతుల పైనకెత్తి హల్లెలూయా. రెండు చేతుల పైనకెత్తి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరిపైన ఉంటుంది చెప్పండి? ఈ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోనండి. ఊరికే మరలా వచ్చి అన్నా ఇట్లా యెహోవా నా కాపరిగా ఉన్నాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. అగ్ని ప్రాకారంగా ఉన్నాడు అన్నా అనాల్సిన పని లేదు. అగ్ని ప్రాకారంగా ఉన్న దేవానికి స్తోత్రం అను. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగ్ని ప్రాకారంగా ఉన్న దేవుడు ఆయన దండం నీ పైన చూపిస్తున్నాడు. ఆయన కాపరిగా ఉన్న దేవుడు ఆయన దండం నీ శత్రువుల పైన చూపిస్తున్నాడు. నీకేమో ఆదరణగా చూపిస్తున్నాడు, వాడికేమో శత్రువుడు చెదరగొట్టబడడానికే చూపిస్తున్నాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుదాం వాక్యాన్ని. యెషయా గ్రంథం 10:26 ఓరేబు బండ యొద్ద మిథ్యాలను హతము చేసినట్లు సైన్యములకు అధిపతి యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రం వరకు వచ్చును. ఐగుప్తులు దండమెత్తినట్లు ఆయన దాన్ని ఎత్తును. 10:27 ఆ దినంలో నీ భుజం మీద నుండి ఏం చేయబడదంట? అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు విరగొట్టబడుతుంది ఆ కాడి? అసీరియన్స్ మీద దేవుడు దండాన్ని చూపిస్తున్నాడు కాబట్టి. మరలా ఆ మాట చదువుతాను చూడండి పిల్లల. ఆ దినం ఈ దినమే నీ జీవితంలో నీ భుజము పైన నుండి ఆ ఒక అసీరియన్ యొక్క భారం, సాతాను యొక్క భారం, సాతాను దుష్ట భారం, నీ మైండ్లో, నీ తలంపులో, నీ ఆలోచన, నీ ఊహలో, నీ శరీరంలో, నీ యొక్క భుజము పైన ఏ భారం అయితే వాడు పెట్టాడో దేవుని యొక్క దండము ద్వారా దేవుడు దాన్ని తీసివేస్తున్నాడు. నీ మెడ మీద నుండి దాన్ని కొట్టివేస్తున్నాడు. దేవుడు దాన్ని తొలగిస్తున్నాడు. ఆ భారాన్ని దేవుడే తొలగించాడు. ఆ భారం ఊడిపోవడం నువ్వు చూస్తున్నావు. ఆ భారం తొలగించబడింది. ఇంకా నువ్వు స్వతంత్రురాలవు. దేవుడు నువ్వు పరిశుద్ధపరుచున్నాడు. నువ్వు ఆయన సొత్తుగానే ఉన్నావు, ఆయన ప్రజగానే ఉన్నావు, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తిగానే ఉన్నావు. ప్రతి భారమును దేవుడు నీ పై నుంచి తొలగించాడు. నీ బాష్ప బిందువును దేవుడు తూర్చాడు. నీ శత్రుల పైన దేవుడు దండాన్ని చూపించి నీ మెడపైన ఉన్న భారాన్ని, నీ భుజముల పైన ఉన్న భారాన్ని దేవుడు తొలగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నీ శత్రుల పైన దేవుని యొక్క దండము చూపబడతా ఉంది. కళ్ళు మూసుకుందాం, మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. వాక్యం చాలా శ్రేష్టమైనదిగా దేవునితో మాట్లాడు. నీ శత్రుల పైన దండం ఉంచుతున్నాడు. చండి ఆ దండం. ప్రైజ్ ద లార్డ్. షాలకా బాకాతో రబరకా దులకా బాకాతుల రబరబా. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనము, నీమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను, నీ రాజదండముతో. గట్టిగా, వృద్ధి చేసితివి పరిశుద్ధ పాడదాం. మరొకసారి అదే మాట. వృద్ధి చేసితివి. గట్టిగా, ప్రతివాది తంత్రములను రాజదండముతో. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. గట్టిగా, ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు. చప్పలు కొడుతూ గట్టిగా పాడదాం. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువా. గట్టిగా, నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువు దయచేయువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవాగమైనవి నీ శాస. గట్టిగా చప్పుడు కొడుతూ పాడదాం. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవాగమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీయమైన స్వాస్థ్యమును రద్దు
చేసితివి ప్రతి పక్షమున ఉన్న దేవుడు నీ శత్రువుల యొక్క ప్రతి ఒక్క ప్లాన్స్ దేవుడు రద్దు చేస్తున్నాడు. ఆయన రాజదండం నీ పైన చూపుతున్నాడు, నీ శత్రువుల పైన చూపిస్తున్నాడు. గట్టిగా ప్రియమైన స్వాస్థ్యమును గట్టిగా పడదామా. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను రాజదండముతో. ప్రతి వాగ్దానం పరిమళ వాసన గట్టిగా పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. న్యాయములు చెరిగించు నా యేసయ్య నిత్య జీవార్థమైనవి. నీతి న్యాయములు జరిగించువాడవని నీతి న్యాయములు చెరిగించు నా యేసయ్య నిత్య జీవార్థమైనవి. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్యమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్యములు. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. నిత్య సియోనులో నీతో నిలుచుటకు అని పాడదాం అందరూ కూడా. నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు. నిత్య సియోనులో నీతో నిలుచుటకయ్యా నిత్య సియోనులో నీతో నిత్య నిబంధన నాతో స్థిరపరచువాడు నీవే. నిబంధనతో నాతో స్థిరపరచుచున్నావు నీవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నింపువాడవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను మహిమ కలిగిన పాత్రగని మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను మరొకసారి అందరూ కలిసి పాడాలి గట్టిగా. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను నింపువాడవు. నీతి న్యాయములు గట్టిగా చెప్తాం. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయం జరిగించే దేవుడు నీ ఆశీర్వాదము, నీ దీవెనకు, నీ సమాధానముకు, నీ ఆరోగ్యములకు ఎవడైతే అడ్డుపడుతున్నాడో వానిపైన రాజదండముతో దేవుడు రద్దు చేస్తున్నాడు. ప్రతివాది తంత్రములను దేవుడు ప్రతివాది తంత్రములు రద్దు చేస్తాడు. ఎస్తరు యొక్క జీవితంలో, యూదుల యొక్క జీవితంలో ఆ రాజదండము ద్వారా దేవుడు బిడ్డారా హామాను యొక్క ప్రతివాది తంత్రములు ఏవైతే ఉన్నాయో దేవుడు రద్దు చేసినట్టుగా నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధాలను
దేవుడు తన రాజదండముతో ఈ ఉదయకాల సమయంలో రద్దు చేస్తున్నాడు. ఆ మాంత్రిక కార్యము రద్దు చేస్తున్నాడు. ఆ చేతబడి కార్యము రద్దు చేస్తున్నాడు. ఆ దయ్యపు కార్యము రద్దు చేస్తున్నాడు. ఆ ప్రతివాది తంత్రమును రద్దు చేస్తున్నాడు. నీ వివాహములకు వ్యతిరేకంగా నిలబడిన ఆ ప్రతివాది తంత్రములు రద్దు చేయబడుతున్నాయి. నీ స్థలములకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతివాది తంత్రములు రద్దు చేయబడుతున్నాయి. నీ జాబ్ కి, నీ ఆశీర్వాదమునకు, నీ దీవెనకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతివాది తంత్రములు రద్దు చేయబడుతున్నాయి. ప్రియమైన స్వాస్థ్యమును గడియబడతామా? రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. మరొకసారి రాజదండముతో వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ ప్రియమైన స్వాస్థ్యమును గట్టిగా పాడదాం. వృద్ధి నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో గట్టిగా వృద్ధి చేసితివి పరిశుద్ధ జనమును. నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండము వృద్ధి చేస్తూ గట్టిగా పాడదామా? వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాస్థ్యమును గట్టిగా పాడదామా? రద్దు చేసితివి ప్రతివాది రద్దు చేయబడిన ఈ రోజు ప్రతి విధమైన ప్రతివాది తంత్రములు, చీకటి కార్యములు, సమూహములు, దుష్ట ప్రభావము, అనారోగ్య సమస్యలు, కష్టకాలంలో దుఃఖ సమయంలో ఉన్న నీ పరిస్థితిని దేవుడు రద్దు చేశాడు. రద్దు చేశాడు. ప్రతివాది తంత్రములన్నీ రద్దు చేయబడినాయి. రద్దు చేయబడినాయి. రద్దు చేయబడినాయి. ఓ వృద్ధి చేయబోతున్నాడు దేవుడు. అభిషేకముతో నింపుతున్నాడు. బలముతో నింపుతున్నాడు. శక్తితో నింపుతున్నాడు. రద్దు చేయబడినాయి. అంతే ప్రతివాది తంత్రములు రద్దు చేయబడినాయి. రద్దు చేయబడినాయి. రద్దు చేయబడినాయి. రద్దు చేయబడినాయి. రద్దు చేయబడినాయి. దేవుడి యొక్క రాజదండము ద్వారా నీ పైకి వస్తున్న కీడు, నీ సంఘం పైకి వస్తున్న కీడు, నీ కుటుంబం పైకి వస్తున్న కీడు, నీ పైకి వస్తున్న కీడు, నీ పరిచయ పైకి వస్తున్న కీడు దేవుడు రద్దు చేశాడు. దేవుడు రద్దు చేశాడు. దేవుడు రద్దు చేశాడు. ప్రతి వాది తంత్రములను దేవుడు రద్దు చేశాడు. ప్రతి వాది తంత్రములను రద్దు చేశాడు. రద్దు చేశాడు. కొట్టివేశాడు. 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 రద్దు చేసితివి పరిశుద్ధ జనముగా. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. ప్రతివాకారము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. మహిమ కలిగిన
వివేకములతో నన్ను మరొకసారి గట్టిగా మహిమ కలిగిన పాత్ర కలిగి చేస్తున్నాడు. దానికి ప్రతివాది తంత్రములు రద్దుగా చేస్తున్నాడు దేవుడు. ఏది నిలబడవు ఇంకా గట్టిగా ప్రగతి పదములో నన్ను నడిపించి ఆ ప్రగతి పదం నడవకుండా ఏ ప్రతివాది నిలబడ్డాయో ఆ మహిమ పాత్రగా ఉండడానికి లేకుండా సాధన అడ్డుపడుతున్నాడు. వారి పైన దేవుడు రాజదండము దిగుతున్నది. ప్రతివాది తంత్రములను దేవుడు ఇదిగో తొలగిస్తున్నాడు. నన్ను నడిపించి మంచి పేరును కలిగించువాడు. వాగ్దానం నీ కొరకే, వాగ్దానం నీ కొరకే. దేవుడు రాజదండము చూపిస్తున్నాడు. ప్రతి ద్వారి తంత్రము తొలగిస్తున్నాడు. దేవుడు రాజదండము పైన నీ శత్రువుల పైన రూపబడి ఉన్నది. పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నీతి న్యాయములు జరిగించునా యేసయ్యా. నిత్య జీవాటమైన శాసనములు నీతి న్యాయములు జరిగించునా యేసయ్యా. నిత్య జీవాటమైనవి వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి ప్రతివారి తంత్రములను నీ రాజదండముతో. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి పరివారి తంత్రములను నీ రాజదండముతో. ప్రతి ఒక్కరం కళ్ళు ఒకసారి లేచి నిలబడతాం అందరం. ఒకసారి లేచి నిలబడి రెండు చేతుల పైనకి గట్టిగా ఒకసారి లేచి నిలబడి రెండు చేతుల పైనకి. ప్రతి వాగ్దానం ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ఏదో ప్రేర్ చేసుకోండి. ఒకసారి ప్రార్థన ప్రేర్ చేసుకోండి. ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు. అన్ని పనులు పక్కన పెట్టేసి ప్రార్థన. ప్రతి లైవ్ లో పోస్ట్ వదిలే ప్రార్థన. ఎందుకంటే ప్రతి వారి తంత్రం అన్ని దేవుడు నీ పట్లనే దేవుడు చేయబోతున్నాడు. నీ పట్లనే దేవుడు చేయబోతున్నాడు. ప్రతివాది తంత్రాలన్నీ దేవుడు లయపరుస్తూ ఉన్నాయి. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరు కళ్ళు మూసుకో ప్లీజ్. కలిగించు. ఎవరైనా సరే కళ్ళు తెరవద్దు. దేవుడు కీడు కొట్టి వేస్తున్నాడు. దేవుడు సందు ఆరాధన చేయి. గొప్ప సమయం ఇది నీకు. ఆరాధన చేయి గట్టిగా. దేవుడికి అప్పగించేసాను. పాడు దేవుడికి స్తోత్రం. ఘనతను దీర్ఘాయువును
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసినవ దేవా ప్రతివాది రద్దు చేసి ఈ రోజు నువ్వు ఇక్కడికి రావడమే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం. అడుగు పెట్టడమే నీ జీవితంలో ఆశీర్వాదం. కీడు ప్రమాదాలన్నీ దేవుడు కొట్టివేశాడు. ఈ రోజు వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యము రద్దు చేసిన ప్రతివాది తంత్రం రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను ప్రణాళికలను దేవుడు ఆయన రాజదండముతో ఈ రోజు రద్దు చేశాడు నీ పట్ల. ఓ ప్రతి వాగ్దానం ప్రతి వాగ్దానం వచ్చిన ప్రతి వాగ్దానం నీ కొరకే ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు. గట్టిగా గట్టిగా ప్రతి వాగ్దానము నా కొరకేనని Yes, Lord. ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు. గట్టిగా గట్టిగా నిత్యం నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను నిత్యమైన కృపతో దేవుడు నిన్ను నింపుతున్నాడు. ప్రతివాది తంత్రములన్నీ బ్రేక్ అయినాయి. నిత్యమైన కృపతో నిత్యమైన కృపతో నన్ను బలపరచిన వాడా నీకు బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నిత్యమైన గట్టిగా, కృపతో గట్టిగా. నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నేను చూస్తున్నా ఈ సమయంలో దేవుడు పైనుండి ఒక అభిషేక తైలం నీ తలపైన కుమ్మరించబడడం నేను చూస్తున్నాను. పరిమళ తైలం అభిషేక తైలం పరలోకం నుండి కుమ్మరించబడుతున్న తల పైన. ఇదిగో ఆనంద తైలం అంటది, సంతోష తైలం అంటది, సమాధాన తైలం అంటది. ఆకాశం నుండి నీ పైన తైలం కుమ్మరించబడని చూస్తున్నాను. దేవుడు తన హస్తముల ద్వారా తైలమును పోస్తున్నాడు, తైలమును పోస్తున్నాడు. ఓ లాబాకాలా శాలాదోలాబా. తైలము పోయబడుతూ ఉన్నది నీ తలపై. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూయి. తెరవ కళ్ళు. తైలం పోయబడుతుంది. కళ్ళు మూసుకోమ్మా ప్లీజ్. అమ్మ దయచేసి కళ్ళు మూసుకోండి. డిస్టర్బ్ చేయొద్దు. తైలం పోయబడు. అమ్మ దయచేసి కళ్ళు మూయో. శాపాన్ని పొందుకుంటావు. పోయి కళ్ళు మూయి. పరిమళ తైలం, పరిమళ తైలం, పరిమళ తైలం, పరిమళ తైలం నీ పైన కుమ్మరించబడు. పరిమళ తైలం నీ పైన కుమ్మరిస్తున్నాడు దేవుడే. అదిగో నేను ఇంకా చూస్తున్నా. పరలోకం నుండి ఒక తైలము గుండి నీ పైన కుమ్మరించబడతానే ఉన్నాడు. ఇదిగో అంచుల మట్టుకు దిగుతున్నదంట. ఆరోను గడ్డ మీద నుండి కారినట్టుగా ఆ తైలం నీ పైన కారుతూనే ఉన్నది. దేవుడు అభిషేకిస్తా ఉన్నాడు, దేవుడు దర్శిస్తా ఉన్నాడు. రద్దు చేశాడు ప్రతివాది తంత్రములను దేవుడు. బ్రదర్స్, దేవుడు నీకు చలనం ఇవ్వట్లేదా? నీ హృదయంలో సంతోషం కలగట్లేదా? నీ పైన దేవుడు తైలము పోస్తున్నాడు. బ్రదర్, నీకే 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 అమ్మ, నీకే తల్లి, నీకే నీకే. రిసీవ్ 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 ద పవర్ ఆఫ్ గాడ్. రిసీవ్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. బ్రదర్, నీకే నిర్లక్ష్యం కూడా అయ్యా, నిర్లక్ష్యం కూడా. దేవుని అడుగు, దర్శించు దర్శించు. ఇంకను ఈ సంఘం పైన, ఈ పరిచర్య పైన, నీ పైన పరిమళ తైలం ఆయన పోస్తున్నాడు. పరిమళ తైలం నీ సాక్ష్యమును దేవుడు పరిమళ తైలం నీ పైన పోయబడుతా ఉన్నది.
పోయబడతా ఉన్నది, పోయబడతా ఉన్నది, పోయబడతా ఉన్నది. బ్రదర్, 2 చేతుల పైనకి ఎత్తు. నీ తల పైన పరిమళ తైలం పోస్తున్నాడు, పరిమళ తైలం పోస్తున్నాడు, పరిమళ తైలం పోస్తున్నాడు. సాక్ష్యముగా ఉండట, పరిమళ వాసనగా ఉండటకు నేను అభిషేకిస్తున్నాను. పరలోకం నుండి అగ్ని 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 తైలం పోయబడతావు, తైలం పోయబడతావు. తైలమును పోస్తున్నాడు, తైలమును పోస్తున్నాడు, తైలమును పోస్తున్నాడు, తైలమును పోస్తున్నాడు, తైలం పోస్తున్నాడు నీ పైన. దేవుడు ఆ ఒక తైలంను పోయబడుతుంది నీ పైన, తైలం పోయబడుతుంది నీ పైన, తైలం పోయబడుతుంది నీ పైన, తైలం పోయబడుతుంది నీ పైన, తైలం పోయబడుతుంది. నేను ఇంకా చూస్తున్నా, అది స్టాప్ అవుతలేదు, అది స్టాప్ అవుతలేదు, అది స్టాప్ అవుతలేదు, అది స్టాప్ అవుతలేదు, ఇంక్రీజ్ అవుతావు. అందరూ ఆత్మలో ఆనందించండి, ఆత్మలో సంతోషించండి. దిస్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ ప్లేస్. దేవుని యొక్క కనుదృష్టి ఇక్కడ ఉన్నది, దేవుని యొక్క తైలం ఇక్కడ పోయబడుతున్నది, అభిషేకం ఇక్కడ దిగుతా ఉన్నది, బలం ఇక్కడ దిగుతా ఉన్నది, ప్రతివాది తంత్రములు ఇక్కడ తొలగించబడి ఉన్నాయి. మనుషుల హృదయాలు మార్చబడాలి, తలంపులు మార్చబడాలి, రక్షణ జరగాల, బాప్తిస్మం జరగాల. యేసు నామములో ఇక్కడ ఎవరు రక్షణ లేకుండా ఉండకూడదు. మనసులు మార్చబడాలి, తలంపులు మార్చబడాలి, ఊహలు మార్చబడాలి. కృపతో నన్ను బలపరచి ఘనతను పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడు. 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 మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను నింపువాడవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను నింపువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు.
గట్టిగా. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయు నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు వృద్ధి చేసిదివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసిదివి ప్రతివాది తంత్రములను నీ రాజదండము. మహాగణుడైన దేవా, కృపగల తండ్రి స్తోత్రం. నీ దండముతో నన్ను దర్శించి మరలా మార్గములు నడిపించారు. అనేకమైన దెబ్బలు కొట్టారు, కానీ నన్ను మరణంలోకి అప్పగించలేదు. నన్ను సరిచేయడానికే కళ్ళు మూసుకుందాం, విందాం ఒక 2 నిమిషాలు. ఈరోజు స్పెషల్ దేవునికి అప్పగించుకో, అంతే. దేవునికి అప్పగించుకో, ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు దండించాడు, కొట్టాడు, మంచి మార్గం నడిపించాడు, కఠినంగా శిక్షించాడంట, కానీ మరణంలోకి ఆయన అప్పగించలేదంట. నిన్ను కొట్టాడు, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట, దయాయుష్కాలం అంతా నిలిచినంట. ఎస్తరు పైన రాజదండం చూపించినప్పుడు ప్రతివాది తంత్రములు, హామాను తంత్రములు ఎలాగైతే రద్దు చేయబడినాయో అలాగున్నంట ఈరోజు నువ్వు కృపతో వాత్సల్యముతో నింపబడి దేవుని సన్నిధిలో నిలిచి భాగ్యం ప్రభువుతో సన్నిధిలో పొందుకున్నావు. అంత మాత్రం కాదంట, ప్రతివాది తంత్రములు, సాతాను తంత్రములు, అపవాది తంత్రములు, మాంత్రికుల తంత్రములు, చాతబడి తంత్రములు, దురాత్మ తంత్రములు, చీకటి కార్యముల తంత్రములు అన్నిటిని దేవుడు రద్దు చేశాడంట. నీ వ్యాపారంలో కానీ, నీ పనులు కానీ, నీ జాబ్లో కానీ, నీ యొక్క డబ్బుల విషయంలో కానీ, నీ ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య పరిస్థితులలో కానీ ఏదైతే ప్రతివాది, సాతాను, అపవాది నీకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, ఆ తంత్రాలన్నీ దేవుడు నాశనం చేశాడంట, రద్దు చేశాడంట. నిన్ను వృద్ధి చేస్తున్నాడంట, అభివృద్ధిలో నడిపిస్తున్నాడు, ప్రగతి పదంలో నడిపిస్తున్నాడు. అలా జరగకుండా సాతాను ప్రతివాది తంత్రాలు ఏమున్నాయి అవన్నీ రద్దు చేయబడినాయి. ఈరోజు నీ జీవితంలో మరణం అన్ని విషయాలు అన్నిటినీ కొట్టివేసి సాతాను ప్రతి ప్రణాళికను దేవుడు రద్దు చేశాడు. ఆరోగ్యంతో దేవుడిని నింపాడు, బలముతో దేవుడు నింపాడు, శక్తితో నింపాడు, నడిపిస్తున్నాడు. మహోన్నతుడా, నీ మాటలు బట్టి నీకు వందనాలు. పరిమళ తైలము నీ పైన పోశాడు. ప్రభా, నీకు వందనాలు. వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను, మాట్లాడడానికి వందనాలు. ప్రతిబడి జీవితంలో వాక్యం స్థిరముగా నిలిచి జ్ఞాపకం ఉంచుకొని నీ కొరకు నిలబడి యోధులుగా చేయాలి. యేసు నామములో శాంతి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. కూర్చుందాం. పక్కవారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి అందరూ ప్రైజ్ లార్డ్ చెప్పండి. చెప్పండి మంచిగా నవ్వుతూ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఈరోజు నువ్వు ఇక్కడికి రావడంను బట్టే ఆశీర్వదించబడ్డావు. ప్రతివాది తంత్రములంట నీ పట్ల, నీ పక్షంలో దేవుడు కొట్టివేశాడు. కీడు దేవుడు తొలగించాడని మాట్లాడిన విషయాన్ని నేను చెప్తాను. ఈరోజు రావడమే ఆశీర్వాదం, అడుగు పెట్టడమే. దేవుడు నీ పైన సాతానుగాడు ఏదైతే కీడు కల్పించడానికి నిలబడి ఉన్నాడో దేవుడు దాని అంతటిని ఈరోజు ఉదయకాలంలో తొలగించబడిందంట. నీవు వచ్చావు, దేవుని చిత్తంలో నీవు ఇక్కడికి వచ్చావు, దేవుని ఉద్దేశంలో నీవు ఇక్కడికి వచ్చావు, దేవుని ప్రణాళికలో నువ్వు మాటలు వింటున్నావు. ప్రతివాది తంత్రములను దేవుడు తొలగించాడు.
నీ పైన, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏదైతే సాతానుడు ఏవైతే రేపాడో ఆ ప్రమాదాలన్నింటినీ కూడా దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు తొలగించాడు ఆయన రాజదండము ద్వారా. ఆమేన్. ఆయన దండమును నీ పైన చూపించి దేవుడు ఆదరించి, ఓదార్చి, బలపరిచి, సరిచేసి, గద్దించి, బుద్ధి చెప్పి, నడిపించి, ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచి ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా నేను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ఏ అయితే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోకుండా సాతానుడు గాడు అడ్డగించాడో వాటన్నింటినీ దేవుడు క్యాన్సిల్ చేశాడు. ఆమేన్. వాటన్నింటిని రద్దుపరిచాడు. వాడు నీ జీవితంలో ఆశీర్వాదాలు రద్దుపరచడం కాదు, వాడు నీ జీవితంలో దీవెనలు, ఆశీర్వాదాలు, పెళ్ళిళ్ళను, లేక జాబ్స్ని, లేక అభివృద్ధిని, వ్యాపారం రద్దుపరచడం కాదు, కానీ దేవుడే అవి రద్దుపరిచేటట్లుగా ఎవడైతే ప్రణాళికలు రూపించాడో ఆ ప్రణాళికలను, ఆ ప్రతివాది తంత్రములన్నిటినీ దేవుడే రద్దు చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా మనము ప్రార్థన చేసుకొని కృపావాక్యం ఫిబ్రవరి నెలలో కూడా మనం రిలీజ్ చేద్దాం. దేవుడు ఈ కృపావాక్యం విషయంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సాక్ష్యాలు నాకు వినబడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సాక్ష్యాలు చెప్పారు. నిన్ననే ఒక సాక్ష్యాన్ని నేను విన్నా, వాళ్ళే వచ్చి చెప్తారు, తర్వాత దేవుడు దీవిస్తాడు. ఈ కృపావాక్యం పత్రిక ఏదైతే చదువుతున్నప్పుడే ఒక సిస్టర్కి తమ నోట్ల నుంచి ఏదో వెళ్ళిపోయినట్టుగా అనిపించి దేవుడు గర్భఫలము దేవుడు ఇచ్చాడంట ఆమెకి. ప్రైజ్ లార్డ్. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. అది చదువుతున్నప్పుడు దేవుని శక్తిని, దేవుని అభిషేకమును, దేవుని స్వస్థతను పొందుకొని ఆ చదువుతున్నప్పుడే లోపల నుంచి, గొంతులోంచి ఏదో వెళ్ళిపోయినట్టుగా అనిపించిందంట. అది సెన్స్ అయింది, అది చూసింది. దేవుడు ఆస్వాదించాడు, గర్భఫలం ఇచ్చాడు. కృపావాక్యం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చాలామందికి ఆశకరంగా ఉన్నది, మీరే నిర్లక్ష్యంతో ఉంటున్నారు, మీరే చదవట్లేరు. కొంతమంది చదివేవారు ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కటి 10 సార్లు చదువుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు చదివినా చదవాలని అనిపిస్తుందంట. నీకేమో ఎప్పుడెప్పుడు పక్కన పెట్టాలనిపిస్తుంది, ఎప్పుడెక్కడ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది కదా. వాక్యం ఇది, దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నీ జీవితంలో చాలా ఆశీర్వాదకరమైనది, చాలా దీవెనకరమైనది. కాబట్టి ప్రతి నెల ఇది దేవుడు నీకు ఇవ్వడం చాలా ఆశీర్వాదం. ఈ పత్రిక ఎలా స్టార్ట్ అయింది అని అంటే, కేవలం సంఘంలో చెప్పే వాక్యము రాసుకోలేని వాళ్ళ బద్ధకస్తులను బట్టి స్టార్ట్ అయింది. ఆ బద్ధకస్తులు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘంలో ఉన్న రాసుకోలేకపోతున్నారు కదన్నా, నేను దీన్ని సిద్ధపరిచి నేను ఇద్దాం మనం అని అలా ఏదో స్టార్ట్ అయిపోయేది. ప్రతి నెల మ్యాగజైన్గా మార్చబడ్డం అనేది ఆశీర్వాదం. చాలామంది పుస్తకాలు తెచ్చుకొని రాసుకోరు కదా, వాళ్ళ కొరకు ప్రతి వారము వాక్యం రాసి ఇవ్వాలనేది ఆలోచన, దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన ఆలోచన. కానీ ఇది ఏం చేశాడు దేవుడు అంటే మ్యాగజైన్గా చిత్రీకరించి నడిపించాడు. దేవుడు ప్రణాళికలు అద్భుతమైనవి. ఆమేన్. ఈ పత్రిక చాలామంది జీవితంలో ఆశ్చర్యకరంగా, నేను చాలా సాక్ష్యాలు విన్నాను, మీరు విన్నారో లేదో నాకు తెలియదు, మీరు కూడా ఆ సాక్ష్యంలో పాలి భాగస్తులుగా ఉన్నారు. ఆమేన్. కరెక్టే కదా. బద్ధకస్తులను బట్టి కూడా, కుష్ఠరోగులను బట్టి కూడా దేవుడు ఆశీర్వదించాడు. అలా ఈ సంఘంలో బద్ధకస్తులను బట్టి కూడా ఆశీర్వాదం, రాయలేని స్థితిలో ఉన్న వారిని బట్టి కూడా ఆశీర్వాదం. కానీ అది ఎప్పుడు మేలుకరంగా ఉండదో అప్పుడప్పుడు హాని జరిగిస్తుంది కనుక దేవుడు వారిని మార్చురు గాక. ఆమేన్. ఏదో ప్రతి సండే రాసి నోట్స్గా ఇవ్వాలనుకున్న ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క జర్నీ ఏమైందని అంటే మ్యాగజైన్కి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇది ఇది అద్భుతమైంది, మరి నార్మల్ విషయం ఏం కాదు. డబ్బు కానీ సమయాన్ని కానీ అన్నీ వెచ్చించబడాల్సి వస్తాయి. దేవుడు గొప్ప కార్యం దేవుడు చేశాడు. దేవుడు ఈ పరిచర్యలో ఎంతమంది సహకారంగా ఉంటున్నారో, అది ఎలాంటి సహకారమైనా దేవుడు వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క జీవితంలో అన్నిటినీ దేవుడు చూసి, అంటే అన్నిటిలో, లైవ్లో కానీ, పరిచర్యలో కానీ, ఇక్కడ అన్ని విషయాల్లో, ఇంకా 1-2 ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది. చూడండి, అనారోగ్యంతో ఉండి కూడా వంటలు వండాల్సిన పరిస్థితి వస్తుంది. లేవడానికి చేతకాలేని స్థితిలో కూడా చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. అనారోగ్యం ఉన్నా లేక ఏది ఉన్నా పత్రిక రావాలా, అనారోగ్యం ఉన్నా ఎలాగున్నా ఫుడ్ రావాలా, దూరం నుంచి పాపం వస్తుంటారు. ఇవన్నీ పని జరుగుతూ ఉంటాయి. విశ్వాస గృహంలో చేరిన వాళ్ళని ఒకసారి గుర్తుపెట్టుకోవాలంట, ఒకసారి ఆలోచన చేసుకోవాలంట. కొన్ని సందర్భాలు కొంతమంది అనారోగ్యంతో ఉంటే ఏమైనా తినాలనిపిస్తుందో కూడా అన్నారు కొంతమందికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది విచిత్రమైన మంద అంటారు దాన్ని. హల్లెలూయా. అయినా ఎవరో ఆశీర్వాదం, ఎవరో దాన్ని బట్టి, అంటే నా గురించి కాదు నేను చెప్పేది, దేవుడు నాకు ప్రశాంతమైన జీవితమును చూసే కృప నాకు దేవుడు ఇచ్చాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రవహిస్తుందా. హల్లెలూయా. ఏ కృప ఇచ్చాడు? ప్రశాంతమైన జీవితమును అన్ని రకాలుగా చూసే కృపను నాకు ఇచ్చాడు.
నేను పొందుకున్నానని చెప్పట్లే, అలాగ ఉండడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఆమేన్. ఆ దానికంటే దాని ఏమి లేదు, వేస్తున్నాము. ఆమేన్. చూడండి పిల్లరా, చాలా దానికి కష్టము, కన్నీరు, బాధ అనేది ఉంటుంది. ఏ ప్రయాస లేకపోతే ఎందుకు విడుదల అవుతారు? మీరు ఎంతమందికి ఇస్తున్నారో నాకు తెలియదు. కృపావాక్యం ఇచ్చిన వారు దీవించబడతారు. ఒకసారి ఆలోచన చేయమ్మా, నీవు గాలి కూడిపడి వచ్చావా? నీకు ఎవరైనా నడిపించారా? ఇక్కడికి గాలి కూడ్డావా? నిన్ను నడిపించినప్పుడు నువ్వు బాగు చేయబడబడినట్లయితే, నువ్వు ఇతరులను నడిపిస్తే వాళ్ళు కూడా బాగు చేయబడతారన్న నమ్మకం నీకు ఎందుకు లేదు? నువ్వెందుకు ప్రయాసపడతలేదు? ప్రతి గురువారము కొంతమందికి నేను చెప్పాను, మరి ఎంతమంది అరే చేసినారయ్యా, మరి నాకు అర్థం కాదు. ప్రతి గురువారం నేను చెప్పాను కొంతమందికి, ఎవ్రీ థర్స్డే కొంతమందికి ప్రార్థన చేయు, దేవుడు వారిని చూపిస్తే వారికి కాల్ చేసి సంఘానికి రమ్మని ఇన్విటేషన్ దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. వారికి చెప్పాను, కానీ ఇప్పటి వరకు జరిగించలేరు. నా ముందు మాత్రం జరిగిస్తానని అన్నాడు. బైబిల్లో ఎవరు గొప్పవారు తెలుసా? జరిగిస్తానని జరిగించిన వాడు కాదంట, నేను చెయ్యను అని చేసిన వాడే గొప్పవాడు అంట. ఆమేన్. కాబట్టి సహోదరులు ఏం చేస్తారంటే, ఓకే అన్నిటికీ, తిన్నావా, తిన్నా, ఉన్నావా, ఉన్నా, వెజలాడు, అన్నిటికీ ఓకే. లాస్ట్కి ఉండదు మన పరిస్థితి. ఎవ్రీ థర్స్డే నువ్వు ఒకటి పెట్టుకో, ఎందుకంటే శ్రేష్టమైనవి ఇవి. ఎంతో ప్రయాసం ఉన్నది, కష్టం ఉన్నది, బాధ ఉన్నది, కన్నీరు ఉన్నది. వీడియోలు, లైవ్, తర్వాత కృపావాక్యము, తర్వాత ఫుడ్, ఈ పరిచర్య నార్మల్గా నీ జీవితానికి నీ దగ్గరికి రావట్లే కదా. ఎంతో ప్రయాస అనేది ఉంది. ఆ ప్రయాసం తీసుకుపోయి సెల్ఫ్లో పడేయడం కాదు, వదిలేయడం కాదు. నీకు ఎందుకు అప్లోడ్, ఎందుకు ఇవన్నీ డైలీ నీకు పోస్టర్ ఎందుకు వస్తూ ఉంది? ఎలా వస్తుంది? కష్టం లేకుండా వస్తుందా? ఎవరు జీతం తీసుకొని నాకు ఇవన్నీ పని చేసి పెట్టట్లేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఎంతమంది అయితే పని దేవుని సహకారం పరిచయం చేస్తున్నారో, వారు జీతానికి కాదు పనిచేసేది, దేవుని సన్నిధిలో జీతానికి పనిచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒకరోజు దూరం నుంచి వచ్చే వరకు అన్నం పెట్టడానికి నాకేం పట్టింది అనుకుంటావేమో, ఇస్రాకులు ఎత్తడానికి అనుకుంటావేమో, ఎప్పుడు ప్రార్థన అయిపోయిందా ఇంట్లోకి వెళ్ళి మాయమైపోయి ఇదిగో బాగా చల్లగా ఆరేసుకుందాం అనుకుంటావేమో. దేవుడికి స్తోత్రం కలుగును గాక కదా. ఇక్కడ ఎవరేం జీతం ఇస్తలే, ఎవరికేం పొగుడుతలే, ఎవరికేం దండలు ఇవ్వట్లే, ఎవరికేం శాలువలు కప్పట్లే. దేవుడే రివార్డు, అవార్డు మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా కదా. దేవుడు ఏదైతే క్రమంలో, ఏదైతే పద్ధతిలో, ఏదైతే ఉపదేశంలో నడిపిస్తున్నాడో అలాగే నడుస్తూ ఉన్నాం. చాలా ఆశీర్వాదకరమైనది కృపావాక్యం ఈరోజు నెలలో ఫిబ్రవరిలో దేవుడు మనకు ఉంచాడు. దీంట్లో సమాధాన కూడికలలో ఏవైతే మనకు రాబోతున్నాయి, ఏంటి సమాధాన కూడికలు, ఈ పత్రికలు, ఈ సహకారం స్టార్ట్ కావడానికి కూడా వాళ్ళ సాక్ష్యం యొక్క జీవితంలో సమాధాన కూడికలలో అత్తరుబుడ్డి యొక్క సువాసన ఏదైతే ఉందో ఆ వాక్యము చేత పట్టబడి ఈ పత్రిక స్టార్ట్ అయింది. గట్టిగా చెప్ప ఆమేన్. ఈ సహకారం స్టార్ట్ అయింది. ఏది కూడా దేవుడు వృధాగా ఈ సంఘంలో, ఈ పరిచర్యలో ఏ ప్రేయర్ మీటింగ్ వృధాగా వెళ్ళదు. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎంతమంది వచ్చినా వృధాగా ఉండదు. కాబట్టి ప్రతి ప్రార్థన కూడిక ఆశీర్వాదంగా ఉంటాయి. సమాధాన కూడికలు, సమాధానం అని అంటే ఏం తెలుసా? యేసు ప్రభు తండ్రితో మనం కోల్పోయిన సంబంధాన్ని మనకు మరలా తిరిగియడమే అదే సమాధానం. దాన్ని గుడ్ ఫ్రైడే, దాన్ని ఈస్టర్గా మనం చెప్తున్నాం. ఆ రోజు హోలీ వీక్ 7 days మనం అందరూ మిషనరీ సంఘాలు చేసుకుంటారు. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప పేరు సమాధాన కూడికలు. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీ ఇయర్ 7 days ప్రేయర్లు అది జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఆ ఒక తలంపు వచ్చింది, క్రిస్మస్కి 4 రోజులు చేసుకుంటారు కదా, ఈ గుడ్ ఫ్రైడే కూడా మనం పండుగలు చేసుకుంటేనే ఇతరులకు అర్థమవుతుంది. ఎందుకు చేస్తున్నారు? యేసు ప్రభు మా కొరకు బలియాగముగా, సర్వ మానవాళి పాపముల నిమిత్తమై బలియాగముగా అయినందుకు మేము ఆచరిస్తాం. ఇదే పండుగ. ఆమేన్. మరి చచ్చిపోతే బ్యాడ్ ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే అదే మరి మర్మం. ప్రైజ్ ది లార్డ్. అదే కదా చెప్పడానికి. అందుకే పండుగలు ఇవి మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. పండుగ అంటే సమాధి పండుగ చేస్తారు కొంతమంది, ఆ పండుగ నీ పండుగ చేస్తారు. ఈ దేవుడు నీకు ఇచ్చిన పండుగ. గాడ్ బ్లెస్. చేతులు పైనకి అయితే గట్టిగా హల్లెలూయా అంటే తొందర ముగించండి, అయిపోయిన టైం అని చెప్తున్నారేమో నాకు తెలియదు. ఇది రెండోసారి అయిపోయింది, హిట్ అనమాట. అప్పుడప్పుడు ఆరామ్ వస్తూ ఉంటుంది, టైం అయిపోతుంది. కాబట్టి పిల్లరా ప్రేయర్ చేద్దాం. 2 చేతులు మీరు పైనకి చాపండి. మీరు నిర్లక్ష్యంగా ఉండకండి, ఇతరులకు ఇవ్వండి, అడగండి. ప్రభా ఈ కృపా వాక్యం ఆశీర్వదించు, దీవించు. ఎంతమంది చేతులు వెళ్తున్నారు ఇది చూడగానే, పేరు వినగానే కావాలనాలా, చదవాలా, చదువుతుంటే వారికి వారు మైమరచిపోవాలా, పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలా, లక్ష్యంలోనికి రావాలా, వాగ్దానాలు స్థిరపడాలా, మారు మనసు పొందాలా, విడుదల పొందాలా, స్వస్థత పొందాలా, ఆరోగ్యం పొందాలా, శక్తి పొందాలా, విడిపించబడాలా, దుష్టులను తప్పించబడాలా, కీడును తప్పించబడాలా, అయా సంఘానికి నడిపించబడాలా, సంఘంలో కట్టబడాలా.
నీ రాకడకై సిద్ధపడాలి. బేతెల్ అపోస్తలుల మిషన్ జైనవ సంఘములో అనేక సిద్ధపడాలి తండ్రి. బలపరచబడాలి, అభిషేకించబడాలి. దేవానికి శక్తి చేత నింపు, నీ కనికరం నింపు, నీ కనికరము దయచేయి నాయన. పైన సాతాను పనిచేసిన సాతాను కాడి విరగొడుతున్నా ఇప్పుడే అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది కాక. దేవా, ఇవి వ్యాపించకుండా విస్తరించకుండా అనేకుల చేతులకు వెళ్లకుండా స్వార్థ ప్రియులు ఎవరైతే దీన్ని చదివి మేలు పొందుకొని ఇవ్వలేకపోతున్నారో వారిని దర్శించు నాయన, పరిచయం చేయను ఆయన, దీనకరంగా మార్చు, అభిషేకించు. ఇది పట్టుకోగానే, దీని వైపు చూడగానే, దీని పేరు వినగానే వైబ్రేషన్ స్టార్ట్ అవ్వాలా, అభిషేకం స్టార్ట్ అవ్వాలా, బలముతో శక్తితో ఆరోగ్యంతో నింపబడాలి. యేసునామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామములో యేసునామములో యేసు క్రీస్తు ప్రభు యొక్క స్థలంలో దీన్ని ప్రతిష్ఠిస్తున్నాను, విడుదల చేస్తున్నాను. గడిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుని కృప ఈ కృపా వాక్యం పైన ఉండుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 8th మంత్ కృపావాక్యం, 8 months అయింది. కృపావాక్యం చదవండి, ఇతరులకు ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు వారిని దీవిస్తాడు. మీరు తీసుకొని వెళ్ళండి. ఎన్నో గొప్ప సాక్ష్యాలు నేను వింటున్నా. ఇది తప్పిన గొర్రెపిల్లల సమాధానం కదా, సమాధాన కోడికలు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఇది కూడా చేయడానికి చాలా, అసలు మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి. మీ సార్కి ఏం తక్కువ అని అంటారు వాళ్ళు, అంతకు మించి ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇచ్చి చూడండి కదా, ఏమి తక్కువ ఈ సంఘం. మీరు ఇంకా ఇన్ని మీ సంఘం, మీరేం సంఘానికి మందిరం కట్టలేరా, మందిరం కొనలేరా? దీన్ని చూసి వారి యొక్క అంచనాలే వేరే ఉంటాయి కదా. మనం చేసే కష్టం ప్రయాస తెలియదు ఎవరికి. దేవుడు దీవించాడు. ఇది చాలా ఆశీర్వాదకరమైనది. తీసుకొని వెళ్ళండి, ఇతరులకు ఇవ్వండి. అయిపోయినాక వచ్చిన వారందరికీ వందనాలు. దేవుడు మనం దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. గడిగా చప్పులు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చివరి ప్రార్థన ఆశ్రమంతో మనం ముగించుకుందాం. మహాగరుడైన దేవానికి స్తోత్రం. వీళ్ళు తిరిగి వెళ్తున్న మార్గం తోడుకోండి. యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదాలను కొట్టి దీర్ఘాయుష దయచే కుటుంబాలకు క్షేమంగా ఇంటికి చేర్చి మా ఇంట్లో దేవుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును యేసు నామములో తోడై ఉండును గాక. ఇవ్వండి, ప్రోత్సహించండి. మీరు చదవండి, మీరు ఇతరులకు ప్రోత్సహించండి. ఇవ్వండి. ఖచ్చితంగా దేవుని పని చేయండి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. కష్టపడండి. వారంలో ఒకరోజు దేవుని కొరకు పని చేయండి. గురువారం పెట్టుకుంటారా, శుక్రవారం మీ ఇష్టం. నేను మాత్రం గురువారం అని చెప్పాను, ఎందుకంటే వెనస్డే ఇక్కడ ప్రేయర్ ఉంటుంది కాబట్టి. మీరు ఎవ్రీ గురువారం దేవుని కొరకు, దేవుని పని కొరకు ఒక్క నిమిషం ఆగితే మిమ్మల్ని, ఒక్క నిమిషం ఆగండి, ఎందుకంటే వాళ్ళందరూ నీకు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి